రాష్ట్రం విడిపోయే తేదీ వరకు చూసుకుంటే టీటీడీ నుంచి 1000 కోట్లకు పైగా తెలంగాణకు వస్తుందని చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ గారు అనడం విన్నాం. అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ గారు. భానుప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఏమంటారు మీరు సౌందరరాజన్ గారి వ్యాఖ్యలకు మీరేమంటారు? మీ స్పందన ఎలా ఉంది? తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మో రక్షిత రక్షిత అనే నినాదంతో ముందుకు పోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుకుంటుకి చట్ట పరిధిలో టీటీడీ యాక్ట్ 30 ఆఫ్ 1987 ప్రకారం మేము ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ కింద కానీ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద కానీ ఎంత చెల్లించాలో మా చట్ట పరిధిలో అంత ఖచ్చితంగా ఇప్పటి వరకు చెల్లించాం. తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎవరికి బాకీ లేదు. ముఖ్యంగా దయచేసి ప్రాంతాల వారీగా వెంకటేశ్వర స్వామిని విభజించొద్దండి. ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకి ఆరాధ్య దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు దాదాపు 1000 కోట్లు అండి. ఏ లెక్క ప్రకారం ఏ లెక్కల్లో అడుగుతున్నారో నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు రెవెన్యూ రిసిప్ట్స్ మీరు కానీ గమనించినట్టయితే దాదాపు 2600 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానాల బడ్జెట్ ఉంటే రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా దాదాపు 1500 కోట్లు ఉంటుంది. హుండీ ఆదాయం దాదాపు 1500 కోట్లు రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా ఉంటే 1100 కోట్లు హుండీ ద్వారా వస్తుంది. హుండీలో వచ్చే కానుకల్ని ఆదాయం కింద లెక్క వేయకూడదని ఉంది. అంతేకాకుండా ఈ 1500 కోట్లలో తిరుమల తిరుపతి దేవస్థానాలు 500 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగాలకు శాలరీ జీతభత్యాలుగా, అలాగే 300 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలో పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకి పెన్షన్లకి, అలాగే కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఈ టీటీడీ ఉద్యోగులకి దాదాపు 250 కోట్లు. ఇలా మీరు కానీ గమనించినట్టయితే మొత్తం రెవెన్యూ రిసిప్ట్స్కి మా ఖర్చుకి సరిపోతా ఉందండి. కాబట్టి యాక్ట్లో ఏముందంటే వస్తున్నటువంటి రెవెన్యూలో 7% ఆదాయాన్ని మీరు కట్టండి, లేకపోతే 50 లక్షలు కట్టండి ఉంది. మేము 50 లక్షలు కడుతున్నాం. దీనికి ఏదో బాకీ ఉంది 1000 కోట్లు 2000 కోట్లు ఉందని చెప్పి ఈ వివాదాల్లోకి టీటీడీని లాగడం మంచి పరిణామం కాదు, మంచి పద్ధతి కాదు. అంటే ఇంకో మాట ఏమన్నారంటే తెలంగాణలో ఉన్న దేవాలయాలను సర్వనాశనం చేశారు అన్న వ్యాఖ్య కూడా ఒకటి చేశారు. దానిపై దయచేసి పెద్దలు, నాకు వారంటే చాలా గౌరవం, ఆ స్వామి వారంటే వారు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. తిరుమల తిరుపతి దేవస్థానాలు చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు కానీ టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ఖర్చు పెడుతున్నటువంటి కోట్లాది రూపాయలు డబ్బు కానీ ఈరోజు ఆదర్శపాయంగా ఉంది. ప్రపంచం మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం వైపు చూస్తుందండి. ఎవరు వచ్చినా తిరుపతికి వచ్చినా అసలు టీటీడీ చేస్తున్నట్టు సేవలు ప్రశంసించిపోతున్నారు. ఈరోజు నిత్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలో 1,00,000 మందికి అన్నప్రసాదం ఇస్తున్నామండి ఉచితంగా. ఉచిత దర్శనం ఉంది, ఉచిత వసతి ఉంది. అంతేకాకుండా దాదాపు 10,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం చదివిస్తున్నాం. స్విమ్స్ హాస్పిటల్, బర్డ్ హాస్పిటల్ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, వైద్యం అందిస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో 500 దేవాలయం నిర్మించడానికి గతంలో 2 లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారికి కోటా కింద ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం 6 లక్షలు, అంటే మ్యాచింగ్ రేట్ కింద 8 లక్షలు. మేము వచ్చిన తర్వాత 8 లక్షల రూపాయలు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర కాదండి, ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతేకాకుండా అర్చక శాలరీస్ కి 50 కోట్ల రూపాయలు ఇచ్చాం మొన్న. వేద పాఠశాల నిర్వహణకి సంవత్సరం 5 కోట్లు ఇస్తున్నాం. అంతేకాకుండా వేద పారాయణం చేస్తున్నటువంటి వేద పండిట్స్ కి 1200 మందికి ప్రతి సంవత్సరం 25 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంత ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీటీడీని మీరు వాటా ఇవ్వండి, కట్టండి అని చెప్పి అడగడం అంటే సాధారణంగా చూసుకుంటే ఎంతెంత ఇవ్వాల్సి ఉంటుందండి? ఎంతెంత ఇచ్చారు? అసలు మీరేం బాకీ లేరంటారా? మేము అదే చెప్తున్నాం కదండి, టీటీడీ పరిధిలో మేము ఎంత కట్టాలో అంత ఖచ్చితంగా కడుతున్నాం. ఇంకోటి మీరు అందరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 2012లో 15/12/2012లో టీటీడీ బోర్డు రెజల్యూషన్ 264 ఒకసారి చదవమని చెప్పండి. దాంట్లో ఏమని అడిగారంటే ఈ చిన్న దేవాలయ నిర్వహణ కష్టంగా ఉంది కాబట్టి మాకు ఏదైనా టీటీడీ కానీ ఆర్థికంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఎండోమెంట్ కమిషనర్ ఒక లెటర్ రాశారు. 15 కోట్ల రూపాయలు కామన్ గుడ్ ఫండ్ కింద 10 కోట్ల రూపాయలు ఎండోమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఫండ్ కింద ఇవ్వండి అంటే ఆ రోజు బోర్డు రెజల్యూషన్ మేము యాక్సెప్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఇది ప్రభుత్వం దాన్ని అమెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పెట్టుకొని ఈరోజు టీటీడీ మీద కట్టాలని చెప్తే ఇవన్నీ తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేదని చెప్పి నా భావన. ఎవరికి బాకీ లేదు. ఆలూ నుంచి శ్రీనివాస్ గారు తన స్పందంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మీరేమంటారు ఈ విషయంపై? మేడం ఒక్కటి చెప్పనా,
అసలు సౌందరరాజానికి తిరుపతి గుడికి ఏం సంబంధం? నేను ఇంకోటి అడుగుతాను, సౌందరరాజానికి బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏం సంబంధం? ఈయన ఇదే కేసు వేస్తున్నాడు కదా, చంద్రబాబు ఏం చేయలేపాడు కదా, ఆయన నేను కేసు వేస్తున్నాను ఇప్పుడు సౌందరరాజన్ మీద. ఏమని? బాలాజీ టెంపుల్ కి ఏం సంబంధం? ఈయన కబ్జా చేశాడు బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈయన ఎందుకు కబ్జా చేసుకున్నాడు? ఈమె నేను కేసు వేస్తున్నాను రేపేది హైకోర్టులో. సౌందరరాజన్ ఆయన మాట్లాడినంత వాయిస్ రికార్డ్ చేస్తున్నాను, ఆయన మీద కేసు చేస్తున్నాను నేను. అసలు బాలాజీ టెంపుల్ కి మన సౌందరరాజన్ ఏం సంబంధం? వీళ్ళు ఆంధ్ర వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, తమిళ వ్యక్తులు వీళ్ళు. సరే ఎవరైనా కానీ బాలాజీ టెంపుల్ కి ఈయనకి ఏం సంబంధం? ప్లస్ తిరుపతి గుడి ఎవరికి బాకీ లేదు మేడం. ఒక్కటి ముస్లింలు కానీ ఎవరు మన బ్రిటిష్ వాళ్ళు కానీ తిరుపతి గుడికి ఎంటర్ కాలేశారు, కనీసం చెప్పులు కూడా వేసుకెళ్ళలేదు గుడికి. వాళ్ళందరూ చేశారు, కానీ వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు ప్రాంతీయ ఇంకోటి ఆయన సౌందరరాజన్ ఒక ప్రొఫెసరు, ఒక పిహెచ్డీ చేసిన ప్రొఫెసరు, ఒక యూనివర్సిటీలో చేసిన వ్యక్తి ఈ రకంగా చేసేస్తాడు. ఆయన నేను కేసేస్తున్నాను. నా పేరు నెక్కని శ్రీనివాస్, నేను కేసేస్తున్నాను ఆయన మీద. అంటే వాటా అడిగే హక్కు మాకుంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దానిపైన అంటున్నారండి వాళ్ళు. మేడం ఒక్కటి ఉమ్మడి రాష్ట్రం సంబంధం కాదు అది. అసలు గుడి మీద వీళ్ళకి ఏ హక్కు ఉంది? చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ఇన్ని కోట్లని లెక్క పెట్టామని కూడా చెప్తున్నారండి. మేడం కోర్టు ఏం చేస్తుంది? లెక్కలు తప్పండి, లెక్కలు తప్పు చెప్పండి మేడం. ఈరోజు వెంకటేశ్వరుని తెలంగాణ ఆంధ్రాగా విభజించడం మంచిది కాదండి. ఈరోజు నేను చెప్తున్నా, ఆయన వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాసికించిన వెంకటేశ సమోదేవో నవ్వుతో నభవిష్యతి అన్ని పురాణాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సరి సమానమైన దేవుడు విశ్వంలో ఎక్కడ లేవని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి. దాన్ని తీసుకుపోయి తెలంగాణకి ఆంధ్రాకి మాకు చాలా బాధగా ఉందండి. వెంకటేశ్వర స్వామి గురించి మనం ఇలాంటి చర్చ, టీటీడీ గురించి, దేవాలయాల గురించి ఈ టీటీడీ బాకీ ఉందని చెప్పి ఇలా చర్చించుకోవడం మాకైతే చాలా బాధగా ఉంది. ఇది మంచి పరిణామం కూడా కాదు. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పెద్దలు స్వాముల వారి మీద ఉంది. వారు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే, మనతో పాటు చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ గారు ఉన్నారు. రంగరాజన్ గారు, మరి మీరు వింటున్నారు, మరి మీరు దీనిపై ఏమంటారు? ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇంకా నా ఒకటే ఏంటంటే, ఇందులో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చెప్పలేదండి మేము. ఇంతకుముందు ఆయన ఎవరో ఫోన్లో మాట్లాడారు, నెక్కంటి శ్రీనివాస్ అని. అప్పుడే నేను లోపలికి వచ్చాను. చిలుకూరు బాలాజీ దేవాలయానికి సౌందరరాజన్ గారికి ఏం సంబంధం అన్నారు. తమిళ వాళ్ళు అసలు తెలంగాణకు దానికి ఏం సంబంధం, వాళ్ళు ఆక్రమించుకున్నారు దాన్ని అని కూడా. అదే వాళ్ళు అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. కానీ హైదరాబాద్ ఎండోమెంట్ రెగ్యులేషన్ కింద ముత్తకబ్ ఉన్నది. ముంతకబ్లో సౌందరరాజన్ గారి వాళ్ళ నాన్నగారు సీఎం వెంకటరాఘవాచారి, వాళ్ళ నాన్నగారు షడగోపాచారి, వాళ్ళ నాన్నగారు ఈ పరంపరాగతమైనటువంటిది ముంతకబ్ ఉన్నది. హైదరాబాద్ ఎండోమెంట్ రెగ్యులేషన్ యాజ్ రికగ్నైజ్డ్ బై ద నిజాం ఆఫ్ హైదరాబాద్ 1942 కింద హైదరాబాద్ ఎండోమెంట్ రెగ్యులేషన్ వచ్చింది. దాని నుంచి 1965 వరకు ఒక ముంతకబ్ అంటే సక్సెషన్ కూడా అయింది. ఆయన అడిగినందుకు చెప్తున్నాను ఇవన్నీ. ఇది టీటీడీకి సంబంధమా తర్వాత వద్దాం. సౌందరరాజన్ గారికి చిలుకూరుకి ఏం సంబంధం? వీళ్ళు తమిళులు అంటే ఈ చిలుకూరు స్థల పురాణంలోనే ఒక నిమిషం ఉండండి. 450 years బ్యాక్ మా పూర్వీకులని అహోబిల మఠం సాంప్రదాయం పీఠాధిపతి ఈ దేవాలయంలో అర్చన విధానం చేసుకోండి అని చెప్పి పెట్టడం జరిగింది. అలా వస్తున్నది పరంపర, అందుకోసం మా పేర్లన్నీ అలా ఉంటాయి. కానీ నేను ఇప్పుడు మీరు ముల్కియా నా ముల్కియా అని పోతే ఇక్కడ ఉండే తెలంగాణ వాళ్ళకంటే ఎక్కువ మేము నా ముల్కీలు, మేము ఎక్కువ ముల్కీలు. వీఆర్ మోర్ లోకల్ దెన్ ఎవ్రీ తెలంగాణ పర్సన్. రెండవ అంశం, ఇందులో మా ప్రేయర్ క్లియర్గా ఉంది. మా ప్రేయర్ ఏముంది? స్పష్టంగా ఉంది ప్రేయర్. ఇట్ ఈస్ దేర్ ఫోర్ ప్రేయర్డ్ దట్ ద ఆనరబుల్ హైకోర్ట్ మే బి ప్లీజ్ టు ఇష్యూ అ రిట్ ఆఫ్ mandamus to recover the dues which are due as per the CAG report from TTD and major temples అంటున్నాం. నాట్ ఓన్లీ టీటీడీ, మేజర్ టెంపుల్స్. ఇప్పుడు ఏమైందంటే మీడియాలో ఒక విధమైన కథనం వస్తుంది. రైట్ అండి, మీడియాలో మీ వాదన తెలియజేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రభాకర్ గారు లైన్ లో ఉన్నారు, ఆయన ఏమంటారు విందాం. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ హెచ్ఎం టీవీ. గుడ్ ఈవినింగ్ అండి. ఇరువైపుల వాదనలు వింటున్నారు కదా, మీరేమంటారు? ఇక్కడ విషయాన్ని చెప్పాల్సి వస్తే తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసుడు అందరి వాడు అండి. ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు.
పైగా ఈ ఆదాయానికి సంబంధించిన విషయం ఏంటంటే ఇలాంటి చర్చలు పెట్టడం ఒక రకంగా దురదృష్టకరం అని చెప్పవచ్చు. ముందుగా ఈ యొక్క పిటిషన్ దారుడు ముందు ఆ పిటిషన్ దారుని వెనక్కి తీసుకోవాల్సిందండి. లేకపోతే దాని మీద ప్రభావం చాలా ఉంటుంది. ప్రత్యేకంగా ఏంటంటే మన తిరుమల దేవస్థానం శ్రీనివాసుడు అందరి వాడు, ఏ యొక్క భాగవత అలా చెక్క చూసుకుంటే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాద్ లో చాలా వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే భద్రాచలం నుంచి ఇవ్వాల్సి ఉంటుంది, మిగతా దేవస్థానాల నుంచి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు శ్రీ చంద్రబాబు గారే బాసర అమ్మవారిని అభివృద్ధి చేశారు, మరి అక్కడి నుంచి ఎంత ఆదాయం మరి మిగతా దేవస్థానానికి ఇవ్వాల్సి ఉంటుంది. కనుక అలాంటి ఆలోచనలు ముందు మానుకొని మనకేంటంటే భగవంతుడు అనేటువంటి విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసాన్ని మరింతగా కాపాడుకునే విధంగా ఉండాలి. మనం కోరేది ఏంటంటే ప్రత్యేకించి ఇలాంటి విషయాలు మరియు ముందు ఇది చాలా సున్నితమైన విషయము, ప్రతి సామాన్యుడు కూడా ఒక సెన్సిటివ్ తీసుకునే విషయం ఇది. ఈ యొక్క పిటిషన్ దారులు ఆలోచన చేసుకొని మళ్ళీ పిటిషన్ రీకాల్ చేసుకోవడం బెస్ట్. అయ్యా ప్రభాకర్ గారు లైన్లో ఉన్న సంతోషమే. మేము మీకంటే ఎక్కువ బాధపడుకుంటూ ఇది వేసాం. మీకంటే ఎక్కువ బాధపడుకుంటూ సుప్రీంకోర్టులో వరకు వెళ్ళాల్సి వచ్చింది 1997లో. మీకంటే ఎక్కువ బాధపడుకుంటూ దేవాదాయ చట్టం కింద ఈ దేవాలయ వ్యవస్థ నలిగిపోతుందని బాధపడుకుంటూ మేము ఉన్నాం. ప్రభాకర్ గారు కానీ ఎవరైనా కానీ మేము ప్రార్థించేది అంతా అన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి చిన్న చిన్న దేవాలయాలకి ఈ టీటీడీ నుంచి కానీ పెద్ద దేవాలయాల నుంచి ఏవేవి నిధులు రావడం లేదో వాటిని రాబట్టుకునే ప్రయత్నం కోసమే ఈ కోర్టుని ఆశ్రయించడం. ఎందుకంటే దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన అయిన తర్వాత ఇక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వక్ఫ్ బోర్డు విభజన జరిగినప్పుడు సెంట్రల్ టీం వచ్చింది. సెంట్రల్ టీం వచ్చి కూర్చొని ఏ రాష్ట్రానికి ఏ వక్ఫ్ ప్రాపర్టీ వెళ్ళాలని కూర్చొని విభజించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకి కానీ ఈ విభజన మాకెవరికి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా. ఓకే రంగరాజన్ గారు, మీరు మరింతగా చెప్పే ముందు మనకి దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు కమలానంద భారతీ స్వామి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి కమలానంద భారతీ స్వామి గారు. నమస్తే అండి స్వామి. నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. వింటున్నారు కదా రంగరాజన్ గారు సౌందరరాజన్ గారు ఏమంటున్నారు, అలాగే మన టీటీడీ బోర్డు సభ్యులు కూడా ఏమంటున్నారు, మీరేమంటారండి? చిన్న దేవాలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎల్లప్పుడూ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేయాలి, చేస్తున్నారు. మధ్యలో కొంత ఆగింది. ఇది రాష్ట్రాలకు పరిమితమైన అంశం కాదు, ఎక్కడున్నా సరే చేయాల్సింది. ఇప్పుడు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత అన్నప్పుడు దాన్ని ఆ కోణంలోని కాకుండా దేవాలయం నుంచి మనం ఇక్కడ ఉండేటువంటి కళ్యాణ మండపాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉండేటువంటి టీటీడీకి సంబంధించిన సంస్థలు నడుస్తున్నాయి. అట్లాగే మనగుడి కార్యక్రమం కావచ్చు, భజగోవిందం కావచ్చు, శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఇవన్నీ జరిపించుకోవాల్సిందే. ఇట్లా ఈ యాంగిల్లో ఈ కోణంలో తీసుకొని మనం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా హిందూ సమాజానికి ఎక్కువ మేలు జరిగేటట్టుగా చేసుకోవడం. టీటీడీ వాళ్ళు డబ్బులు చెల్లించింది ఎవరికి అంటే అప్పుడు ఉన్నటువంటి దేవాదాయ శాఖకు చెల్లించలేదు. అది ఆంధ్ర తెలంగాణ అని కాదు, వాళ్ళు చెల్లించలేదు. అట్లాగే రాష్ట్రంలో చాలా 6A దేవాలయాలు చెల్లించలేదు, టీటీడీ ఒక్కటే కాదు. అంతేకాదు ధూపదీప నైవేద్య పథకం పెట్టినప్పుడు 5% డబ్బులు నిధికి ఇవ్వాలన్నప్పుడు కొంతమంది 6A దేవాలయాలు కోర్టుకు వెళ్ళారు, మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి. కాబట్టి ఇది సమస్య అన్ని దేవాలయాలకు సంబంధించిందిగా ఉంది. టీటీడీ వాళ్ళు సమాజానికి చాలా సేవ చేస్తున్నారు. ఇతర దేశాల్లో దేవాలయాలు ఉన్నాయి, కన్యాకుమారిలో దేవాలయం కట్టించారు, ముంబైలో కట్టించారు, ఢిల్లీలో కట్టించారు, ఇతర రాష్ట్రాల్లో ఉంది. భవిష్యత్తులో కూడా తెలంగాణలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళు కట్టనిది అప్పుడు దేవాదాయ శాఖకు చెల్లించలేదు, ఇప్పుడు కూడా చెల్లించడం లేదు. వాళ్ళు ఆ రోజున దేవాదాయ శాఖకు వాళ్ళు డబ్బులు కట్టలేదే, మనమే కట్టమని అడగలేదు కూడా. దేవాదాయ శాఖకి ఇస్తే ఏం ఖర్చు పెడతారు? ఇప్పుడు అక్కడ రంగరాజన్ గారు 2007లో దేవాదాయ శాఖ చట్టంలో కొంత దేవాదాయ చట్టంలో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు అయినా దేవాదాయ ధూపదీప నైవేద్య పరిగణకి వచ్చిన తర్వాత కొంత మేలు జరిగింది. కానీ అంతకు ముందు అయితే CGF నిధులన్నీ ఎటుపోయేవో లేకపోతే మిగతా అన్ని ఎటుపోయేవో దేవాదాయ శాఖ మీద ఎవరికి విశ్వాసం లేకుండా ఉండింది. ఆ సందర్భంలోనే టీటీడీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా దానికి లెక్కపత్రం లేకుండా పోతుందని, వాళ్ళు కట్టకపోయినా ఇబ్బంది లేదనేటువంటి దృష్టితో అందరూ ఉండేది. దాన్ని ఆ రోజున అందరూ సమర్థించారు. అందరూ సమర్థించినందువల్లనే వాళ్ళు మనం నేరుగా కార్యక్రమాలు చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు చేయించడం మానేశారు. ఆ రోజున ఎవరు అడగలేదు. అప్పుడేమో నేరుగా వాళ్ళే సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, లేకపోతే మిగతా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని హిందూ ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అట్లా అనుకున్నాం. రాతకి కోర్టు సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు చెల్లించమని చెప్పి చెప్పడం జరిగింది.
అది తెలంగాణ ఆంధ్ర అనేటువంటి ఆ పరిస్థితి ఏం అవసరం లేదు. అంటే ఆ రాష్ట్రానికి ఇవ్వాలనో ఈ రాష్ట్రానికి అది కాదు. వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంగా హిందూ సమాజం అక్కడి నుంచి దేన్నైనా పొందేటువంటి హక్కు ఉంది. ఓ, మీరు ఓకే. ఆనుభూతులుగా మీ తల్లిదండ్రుల నుంచి పసుపు కుంకుమ తెచ్చుకునేటువంటి హక్కు మీకు జీవితాంతం ఎలా ఉంటుందో అటువంటి హిందూ భక్తుడిగా టీటీడీ నుంచి ఏ కార్యక్రమం అయినా ఏదైనా సరే ఏ నిధినైనా తెచ్చుకొని దేవాలయం బాగా చేసుకోవచ్చు, ధర్మరక్షణ చేసుకోవచ్చు. అందుకోసం టీటీడీ నిలబడాలి. దాన్ని కోరుకునేటువంటి హక్కు ప్రతి హిందూకి ఉంది. ఓకే. ధన్యవాదాలు స్వామి. అయితే రంగరాజన్ గారు, ఒక యాక్ట్ కావచ్చు, ఒక రైట్ కావచ్చు, అసలు మీరైతే చూసుకుంటే చిలుకూరు అసలు ఎక్కడైనా సరే దేవాలయాల హుండీ అవసరం లేదన్నారు. చిలుకూరులో అయితే హుండీయే లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో మీరు అక్కడి నుంచి అక్కడ హుండీ వాట అడగడం వెనక ఉన్న కారణాలు ఏమనుకోవచ్చు అండి? మరి మా కమలానంద భారతి స్వామి స్పష్టంగా చెప్పారమ్మా. మా అంతరార్థం, మా మనసులో ఉండేటటువంటి ఆందోళన గ్రహించినటువంటి వారు. ఇవాళ మీరు ఈ చర్చ పెట్టడం వల్ల ఏమైందంటే మేమేదో వాటా అడుగుతున్నాము, మేమేమో మీరు ఏం అడుగుతున్నారండి? స్పాయిల్డ్ బ్రాట్ అన్నట్టు అనుకుంటున్నారు. మేము అలా కాదమ్మా. మేము స్పష్టంగా ఏంటంటే ఈ దేవాలయాలలో చిన్న చిన్న దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్కి నిధులు లేకుండా అవస్థపడుతున్నారు. వేద పాఠశాలల్లో నిధులు లేకుండా అవస్థపడుతున్నారు. మొన్న ఏమైందంటే కామన్ గుడ్ ఫండ్ కింద 1% పెద్ద దేవాలయాలకు వేస్తే అందరు అధికారులు వెళ్ళి ఆ జీవోని అడ్డుకున్నారు. కామన్ గుడ్ ఫండ్ కింద ఈ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఫండ్కి డబ్బులు చెల్లించాలని చెప్తే అందరూ వెళ్ళి అధికారులు వెళ్ళి అడ్డుకున్నారు ఆ జీవోని. ఆ 1% ఆఫ్ ది ఇన్కమ్, ఎందుకంటే ధర్మ ప్రచారం జరగాలి కాబట్టి. కానీ టీటీడీ చేస్తుంది బ్రహ్మాండంగా, దాంట్లో ఏం సందేహం లేదు. మా ప్రార్థన ఏంటంటే, ఇంతకుముందు కమలానంద భారతి సార్ చెప్పింది ఏంటంటే 2014 వరకు మనం అన్ని దేవాలయాల్లో పెద్ద దేవాలయాల్లో అన్నీ కూడా చాలా వాటాలు వాళ్ళు చెల్లించవలసింది పెండింగ్ ఉన్నది. మేము అడిగింది ఏంటంటే, విభజన జరిగేటప్పుడు మేము కొన్ని ప్రార్థనలు చేశాం. ఆ ప్రార్థనల్ని అమలు చేయండి అని ప్రార్థిస్తున్నాం. ఆ ప్రార్థనలు అమలు చేయండి అని ప్రార్థించడంలో తప్పు లేదే. మేమేమో అంత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు కదా. వెంకటేశ్వర స్వామిని వివాదంలోకి లాగలేదే. అక్కడ ఉండేటటువంటి అధికార యంత్రాంగం మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము ప్రార్థన చేసేది ఏదో అదేంటి దాయాదుల మధ్య పోరులాగా కాదు ఇది. నేను ఇంతకుముందు కూడా శ్రీనివాస్ గారు అక్కడ వేరే ఛానల్లో కూర్చున్నప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా చెప్పాం, ఇది మా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి కాదు. ఇది టీటీడీ కానీ ప్రతి దేవాలయం పెద్ద దేవాలయం ఏ బాకీలు ఉన్నాయో అవి ముందు విత్ కామన్ గుడ్ ఫండ్కి చెల్లిస్తే, ఎందుకంటే ఇప్పుడు మొన్నటి వరకు మనకి నిధుల కొరత ఉన్నది దేవాలయాలకి ధార్మిక. ఇప్పుడు ఉదాహరణకి చిన్న దేవాలయాలకి వెళ్ళేటటువంటి భక్తుడు చిన్న దేవాలయాల్లో వెళ్లకుండా అక్కడ సమకూరుస్తున్నాడు. తిరుమలలో వెళ్ళి ఆయన ఊర్లో ఉండే దేవాలయానికి ఏమి ఇవ్వడు, అక్కడ వెళ్ళి ₹1,00,000 ఉండిలో వేస్తాడు. మనం అలా అడగలేం కదా. ఊర్లో ఉన్న దేవాలయం ఉన్న చిలుకూరుకి ఎలా జనాలు వస్తున్నారు, తిరుపతి కూడా అలాగే వెళ్తున్నారు. నేనేమంటలేనమ్మా, నేను తిరుమలకి వ్యతిరేకం కాదు, నన్నేమో తిరుమల వెంకన్నకి వ్యతిరేకం చిలుకూరికి మాత్రమే అని కాదమ్మా. మేము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సేవకులు ఉన్నాము. మాకు ఈ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ఇవాళ మేము స్పష్టంగా చూస్తున్నాము. తెలంగాణలో ఉన్న చిన్న దేవాలయాన్ని సర్వనాశనం చేశారన్నారు. మరి తెలంగాణలో ఎందుకంటే సుప్రీంకోర్టులో వాదన జరిగింది, మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం పైనే వాదన జరిగింది. 1995-96లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి నారాయణ దీక్షితులు అనేటటువంటి అర్చకు మిరాశి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. మా తెలంగాణ దేవాలయాలు కానీ ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పిటిషన్, చిన్న దేవాలయాల పిటిషన్ కానీ వాదనలకు తీసుకోనే లేదు. అలా తీసుకోకుండా ఏం చేశారంటే తిరుమల తిరుపతి దేవస్థానం జడ్జిమెంట్ బేస్ మీదనే మమ్మల్ని అందరినీ, అర్చకులందరినీ, చిన్న దేవాలయాల ఎంప్లాయీస్ని కానీ రోడ్డుకి పడేశారు ఈ చట్టం వల్ల. తర్వాత ఏమైంది, 1995లో జడ్జిమెంట్ ఇచ్చే టైంలో అక్కడ రామస్వామి జడ్జి గారు మా పిటిషన్ చూసి, అయ్యో చిన్న దేవాలయాలు ఇంత నాశనం అయిపోతాయా, దీనికి ఒక వెల్ఫేర్ ఫండ్ పెడదాము, పే స్కేల్ కమిటీ నివేదిక తీసుకున్నారు. దాని ప్రకారం 97 నుంచి ఆ నివేదికని పరిగణలోకి తీసుకోలేదు, దాన్ని అమలు పరచలేదు. 2007లో చట్టం సవరించబడింది. అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా 9 సంవత్సరాలు అవుతుంది.
ఇటు అమలుపరచలేదు, అటు అమలుపరచలేదు. అంటే తెలంగాణలోని ఏ దేవాలయానికైనా ధూపదీప ద్రౌపది నైవేద్యాలు కేటాయించిన ఎప్పుడు ఏదమ్మా అదే చెల్లించలేదంటారు. ప్రాబ్లం. ఉన్న నిధుల నుంచి కొంచెం ఇస్తున్నారు. ఆ ఉన్న నిధులకి కామన్ గుడ్ ఫండ్ కింద తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి పెద్ద దేవాలయాలు ఇవ్వాల్సి ఉంది కదా. ఆ కామన్ గుడ్ ఫండ్ ఓకే, భానుప్రకాష్ గారిని అడుగుదాం. చిన్న దేవాలయాలకి భానుప్రకాష్ గారు, వాళ్ళకి మీరు సాయం వింటున్నారు అవుతుంది కదా, కదా. కామన్ గుడ్ ఫండ్ కూడా చెల్లించలేదు. ఇందాక కమలానంద భారతి స్వామి కూడా అన్నారు దేవాలయాలకు చెల్లించాల్సిన, దేవాదాయ శాఖకి చెల్లించాల్సిన చెల్లించలేదు అని. నేను అదేమ్మా చెప్తున్నది, ఈరోజు ఏ పద్ధతిలో చెల్లించాలో ఈరోజు రెవెన్యూ రిసీవ్ అదే చెప్తున్నా. 1500 కోట్ల రూపాయలు, 2600 కోట్ల రూపాయలు మా బడ్జెట్ అనుకోండి, 1100 కోట్లు హుండీ ద్వారా వస్తుంది, అవును, 1500 కోట్లు రెవెన్యూ. అదే అందులో 500 కోట్లు జీత భత్యాలకు అన్నారు. ఇంకా మరొక చెప్పండి 300 కోట్లు చెప్పేది అన్నారు. వినండి. 500 కోట్లు మూడు మొత్తం కలిపి సరిపోతుందమ్మా. మా ఖర్చుకి జమకి సరిపోతా ఉంది. ప్లస్ టీటీడీకి మేము ఎందుకు ఎగ్జామ్షన్ అడుగుతున్నామంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు ప్రపంచంలో ఏ సేవా సంస్థ గానీ ఏ దేవస్థానం గానీ చేయలేదు. అవునండి, అవన్నీ అంత చేస్తుంది అవకాశం కానీ లేదు. అంటే ధూపదీప నైవేద్యాలకు అవసరమైనది చెల్లించట్లేదు అంటున్నారు కదా, ప్రధానమైన వాదన అక్కడి నుంచి వస్తుంది. నేను అదేగా చెప్తున్నాను, మాకు ఈ వాదనకే సరిపోతుంది. 7% ఆఫ్ ద యాన్యువల్ ఇన్కమ్ లో చెల్లించాలి. హుండీ ఆదాయం తీసేస్తే మా రెవెన్యూ రిసిప్ట్స్ మా ఖర్చులు లెక్కేసుకోమని చెప్పండి. దాని పరిధిలో ఎంత రావాలో అంత చెల్లిస్తున్నాం మేము. చెల్లిస్తున్నామని ఆయన deviate అంటున్నారు, కావట్లేదే. 1000 కోట్లకు పైగా మీరు అంటారండి. ఆయన ఏమంటున్నారంటే భానుప్రకాష్ రెడ్డి గారు టెక్నికల్ టర్మ్స్ మాకు చట్టాన్ని సవరించండి, మాకు ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఉన్న చట్టం ప్రకారమే కదా అమలు పరచాలి, ఉన్న చట్టం ప్రకారమే కదా చెల్లింపులు చేయాలి. చెల్లింపులు అన్ని దేవాలయాలకు ఒక చట్టం, పెద్ద దేవాలయాలకు ఒక సవరించమని చట్టం చెప్పలేదు కాదు స్వామి. కదా. చట్టాలు అది చట్టాలు అందరికి సమానంగా ఉంటాయి కదా. అది అందరికి సమానమే. అందరికీ చెప్తున్నా కదా, అందరికీ contribution కి rules ఎలా ఉంటాయో, హుండీలో కానుకల్ని మీరు హుండీలో కానుకలు రెవెన్యూ కింద చూడొద్దండి హుండీ ఈజ్ ఇన్కమ్ ఫర్ ఆల్ ద వస్తుంది స్వామి. హుండీలో కానుకలు ఇస్తుంది, ఇన్కమ్ కింద రాదు స్వామి. ఇన్కమ్ కింద వస్తుంది స్వామి. భానుప్రకాష్ రెడ్డి ప్రసాదం గారు ఇస్తున్నాం, అది వస్తుంది కానీ అందుకనే దయచేసి సెక్షన్ 65 చదవండి స్వామి. సెక్షన్ 65 అందుకనే కదా ఎగ్జామ్షన్ అడుగుతున్నాం. హుండీలో అదే మీరు కానుకల్ని ఎగ్జామ్షన్ అడగండి. ఎగ్జామ్షన్ అడిగి వచ్చిన తర్వాత విషయం. నేను ఇప్పుడు ఎగ్జామ్షన్ లేదు కాబట్టి అడుగుతున్నా. ఇప్పటికైతే ఎగ్జామ్షన్ లేదు కదా. ఇప్పుడు వరకు టీటీడీ యాక్ట్ ప్రకారం ఎంత కట్టాలో కడుతున్నాం, డిబేట్ కాలేదు. సువోమోటో మాకు ఎగ్జామ్షన్ తీసుకుంటున్నాం మేము అని మీరే డిక్లేర్ చేయడానికి వీల్లేదు కదా. అడుగుతున్నాం చెప్తున్నాం. మీరు అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు టీటీడీ చేస్తున్నట్టు సేవా కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని మీరు అడుగుతున్నారు. మమ్మల్ని పరిస్థితి ఇది మొత్తం పరిశీలించలే చెప్తున్నాం మేము. ప్యూర్లీ ఫైనాన్షియల్ టెక్నికాలిటీస్లో పోతున్నారు. నేను అడిగేది ఏంటంటే, ఫైనాన్షియల్ టెక్నికాలిటీస్లో పోయేటప్పుడు మీరు సెక్షన్ 65 కింద టీటీడీ హ్యాస్ టు పే 7% ఆఫ్ ఇట్స్ ఇన్కమ్ వాట్ ఎవర్ ఈస్ ద క్యాల్కులేషన్. ఎండోమెంట్స్ కమిషనర్ గారు నేను అదేగా చెప్తున్నా స్వామి. మా టీటీడీ యాక్ట్ లో హుండీ కార్పస్ ఫండ్ కింద ఉంటుంది. అవును స్వామి. దాన్ని మేము ఇన్కమ్ కింద లెక్కేము. మా చట్టం ప్రకారం ఎంత చెట్టిలో ఎంత చెల్లించాలో చెల్లిస్తున్నాం. అదే మేము అడిగాం బికాస్ ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ మా చట్ట పరిధిలో మేము ఎంత చెల్లించాలో అది చెల్లిస్తున్నాం మేము. అలాగే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ రోట్ ఏ లెటర్ ఇన్ మార్చ్ 2014. ఈ లెటర్ ఆర్టీఏ కింద తమరికి కూడా వస్తుంది. ఇప్పుడు టీటీడీకి నోటీస్ వస్తుంది. దీంట్లో మేము ఏ లెటర్ మీద ఆధారపడి ఈ పిటిషన్ వేసామో వస్తుంది. అందులో రిప్లై చేయాలి. సమాధానం కోర్టులో చెప్దాం. ఇప్పుడు నన్ను బాధ పెట్టి నేను పిటిషన్ వేసే అది ఎందుకంటే మీరంటే మాకు బాగా గౌరవం లేదు స్వామి. మీరంటే కూడా మాకు బాధ పెట్టాల్సిన అవసరం మా పైన నేను విల్లన్ లాగా ఏదో వెంకటేశ్వర స్వామిని వివాదంలో రావడానికి నేను లేనే లేదు. మాకు ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే 34,000 దేవాలయాల్లో ధూపదీప నైవేద్యానికి అవస్థపడుతున్నాము. ఎందుకు అవస్థపడుతున్నాము అంటే కొన్ని దేవాలయాలు వాటి యొక్క రెస్పాన్సిబిలిటీని మర్చాయి. అందులో టీటీడీ చాలా చేస్తున్నది, కానీ కామన్ గుడ్ ఫండ్ కి మాత్రం చెల్లించడం లేదు. అది నా బాధ. స్వామి, నేను కామన్ గుడ్ ఫండ్ కి రావాల్సినటువంటిది, అర్చగా వెల్ఫేర్ ఫండ్ కి రావాల్సినటువంటిది, దీన్ని ముందు స్టాచ్యుటరీ ప్రొవిజన్ ని మీరు గౌరవించి వేరేవన్నీ చేయాలని నా వాదన. స్టాచ్యుటరీ చట్టంలో మా టీటీడీ చట్టంలో హుండీ కార్పస్ ఫండ్ కింద ఉంది కాబట్టి మేము దాన్ని చెల్లించట్లేదు. అదే అంటున్నాను కదా. మీరు యాజ్ పర్ యాక్ట్ పోతే కోర్టులో అడుగుతున్నాము. యాజ్ పర్ యాక్ట్ ఎండోమెంట్ కమిషనర్ ఎస్టిమేట్ చేస్తాడు.
ఎంత మీకు చెల్లింపు చూద్దాం చేయాలి. స్వామి, న్యాయస్థానంలో ఏ విధంగా వాళ్ళు పెద్దలు అదే తీర్పు మనం ఇవాళ మనతో పాటు కాలర్ ఉన్నారు యాదాద్రి నుంచి నాగరాజు గారు, ఆయన ఏమంటారు? నాగరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏమనిపిస్తుంది మీకు ఇది? అంటే అండి ఇప్పుడు ఉదాహరణ ఒకటండి, బేసికల్ గా నమస్తే అండి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఎండోమెంట్ శాఖకు దేవాలయాల నుంచి 20% అంటే టు గవర్నమెంట్ కి ఆదాయం ఇస్తారు. మరి ఈ సమస్య అనేటువంటిది కేసీఆర్ గారు పర్టికులర్ గా తీసుకోవాలి. ఎందుకంటే June 2, 2014 తర్వాత తెలంగాణ ఏర్పడింది. అప్పటి వరకు టీటీడీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. అందులో ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి 20% ఆదాయం వచ్చిందా లేదా అనేది కేసీఆర్ గారు ఈ యొక్క అంశాన్ని టేకప్ చేయాలి. కానీ తెలంగాణకి ఇవ్వాలంటే ఏ బేస్కి ఇస్తారు? ఏపీ గవర్నమెంట్కి ఇస్తారు. 20% అనేది ఏపీ గవర్నమెంట్ ఖాతాలో ఇస్తారు. 30% అనేది వాళ్ళ జీతభత్యాలని, మిగతా 50% వాళ్ళ పెద్దలు చెప్పినట్టు ధూపదీప నైవేద్యాలుగా తీసుకుంటారు నాకు తెలిసి. అంటే 20% అనేది ఏపీ గవర్నమెంట్ టీటీడీ నుంచి వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అది కేసీఆర్ గారు తీసుకోవాల్సిన బాధ్యత అండి. కానీ తెలంగాణకు 2014 June 2 వరకు ఎలా అడుగుతారు? తెలంగాణ అంటే రాష్ట్రమా? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అడుగుతున్నారా? మీరు ఇప్పటి వరకు రాలేదన్న మీ యొక్క ఉద్దేశం అనేది క్లియర్ కట్ గా లేదు ఇక్కడ. మేము అడిగేది ఏంటంటే కామన్ గుడ్ ఫండ్ కింద ఓ టోటల్ బోత్ ది స్టేట్స్ అప్రోప్రియేషన్ అయిన తర్వాత దాని తర్వాత మీరు డిస్బర్స్మెంట్ చేసుకోవచ్చు. ముందు పాత బకాయిలు చెల్లించేస్తే తర్వాత ఈ 42%, 58% నిష్పత్తి కింద ఎవరి రాష్ట్రం వాళ్ళ బ్యాలెన్స్ తీసుకుంటారు. మొన్న సుప్రీంకోర్టులో కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ జడ్జిమెంట్ కూడా అదే చెప్పింది. ఏపీ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ జడ్జిమెంట్ కూడా అదే కదా చెప్పింది. షెడ్యూల్ 10 కింద ఎంత బ్రేకప్ చేసుకోవాలో అది మీరు చేసుకోవాలి. మీ సొంత ప్రాపర్టీ కాదు ఇది. 42% తెలంగాణకి, 58% ఆంధ్రాకి అనేది ప్రతి ఒక్క ఫండ్లో దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ బైఫర్కేషన్. ఆ బైఫర్కేషన్ కింద అంటున్నాం. మేము గవర్నమెంట్ కట్టమంటలేదు. ఆ ఫండ్ ఉన్నది, ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ఉన్నది, కామన్ గుడ్ ఫండ్ ఉన్నది, అర్చగా వెల్ఫేర్ ఫండ్ ఉన్నది. ఈ మొత్తం మూడు సెపరేట్ ఫండ్స్లో ఎంత నిష్పత్తి మీద మీరు కట్టాలో అడుగుతున్నాం. అంటే అసలు మీరు ఏ అంశాలను ఎలా పరిగణలోకి తీసుకుని ఇన్ని కోట్లు 1000 కోట్లకు పైగా లెక్కేశారండి? అవునమ్మా, ఇది ఒక క్యాగ్ నివేదిక ఉన్నది, కామన్ సిఏజీ నివేదిక ఉన్నది. మేము 1987 నుంచి 2003 వరకు కేసాము. సో ఇన్ఫ్లేషన్ యాడ్ చేశాము. ఇవన్నీ 2500 crores టోటల్ డ్యూ టీటీడీ ప్లస్ ఆల్ అదర్ టెంపుల్స్. అవుట్ ఆఫ్ విచ్ అందులోంచి 1000 కోట్ల రూపాయలు 42% తీసుకుంటే 2500 కోట్లలో 42% తెలంగాణకు రావాలి. 1500 crores ఆంధ్ర వైపు వెళ్ళాలి. ఇప్పుడు ఆంధ్ర వైపు కూడా కామన్ గుడ్ ఫండ్కి వెళ్ళడం లేదు, అర్చగా వెల్ఫేర్ ఫండ్కి లేదు డబ్బులు, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ కింద వెళ్ళాలి. 50 కోట్లు ఇచ్చాం స్వామి దయచేసి. అవును స్వామి, అదే నేను అంటున్నాను. ఇప్పుడు 50 కోట్లు చెప్పట్లేదే, మీరు ఇచ్చింది ఇప్పుడు చెప్పండి, ఏమంటున్నారండి చెప్పండి. అర్చక వెల్ఫేర్ ఫండ్ కి మొన్ననే 50 కోట్లు ఇచ్చామమ్మా. 50 కోట్లు కాకుండా చెప్పాను కదా, వేద పాఠశాల నిర్వహణకి 25 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. వేద పండిట్స్ కి ఇస్తున్న 25 కోట్లు, వేద పాఠశాలకు 5 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా అనేక సేవా కార్యక్రమం చేస్తున్నాం. దాదాపు 10,000 మంది విద్యార్థులను చదివిస్తున్నాం. 25,000 మంది, ప్రపంచంలో ఎక్కడ లేదన్నటువంటి 25,000 మంది, 10,000 మంది శాశ్వత ఉద్యోగులు, 15,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని జీతాలు ఇస్తున్నాం. అంటే 1500 కోట్ల రెవెన్యూకి సంబంధించి లెక్కలన్నీ చెప్తున్నారండి. నేను ఇవన్నీ ఇవ్వలేదని నేను చెప్పనే లేదు, మీరు చేయడం లేదని చెప్పడం లేదు. అయ్యా ఇది చేస్తున్నారు, కానీ మెయిన్గా చేయవలసింది 2014 వరకు మీరు చేయలేదు అనే బాధ నాది. చేయవలసిన బాధ అయ్యా, యాజ్ పర్ ది యాక్ట్ మీరు చేయలేదు. మీరు దాన్ని మాత్రం మీరు దయచేసి, మా మీద కోపం ఉన్నా పర్వాలేదు, అది ఎందుకంటే మేము అన్ని ఈ ధర్మం కోసం పోరాడేవాళ్ళం. మేము వ్యక్తిగతంగా మేము ఏదో సౌందరరాజన్ గారికి టీవీలో కనిపించాలనో, రంగరాజన్ గారు టీవీలో కనిపించాలనో, పాపులారిటీ కోసమో, పబ్లిసిటీ కోసమో, ఇది పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానే కాదు. ఇది ఇట్ ఈస్ ప్యూర్లీ. నేను కూడా ఈ రోజు ఎందుకు వచ్చారంటే క్లారిటీ, ప్రజల క్లారిటీ రావాలి. అవును స్వామి, ఈ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంది, హుండీ ఆదాయం అంటే ఏంది,
ప్రజలకు తెలవాలి, శ్రీవారి భక్తులకు తెలవాలని చెప్పాను వచ్చా కానీ దీంట్లో మనం ఏదో పబ్లిసిటీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని మనం పబ్లిసిటీ వెంకటేశ్వర స్వామి లేదు, నాకు లేదు. వెంకటేశ్వర స్వామిని పట్టుకుంటే మన జియో నెట్వర్క్ లో బలూన్ ఎగిరినట్టు మనం అందరం ఎగురుతాం పైకి. ఎగిరిపోతాం అంతే. భాను ప్రకాష్ గారు మనందరం ఆయన పాదాలను పట్టుకొని జియో నెట్వర్క్ లో బలూన్ ఎగిరినట్టు మనం అందరం పాదాలను పట్టుకొని వైకుంఠాన్ని ఎగురుతాము, సందేహమే లేదు. కానీ ఒకటే ఏంటంటే మన ధర్మంలో మెయిన్ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే కన్యాకుమారిలో కళ్యాణోత్సవం చేస్తున్నారో, ఎలాగైతే శ్రీకాకుళంలో కన్యాకుమారిలో ఆలయం కట్టిస్తున్న స్వామి, 20 కోట్లతో ఆలయం అదే కట్టిస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నారో ఈ చిన్న చిన్న దేవాలయాల పట్ల అర్చకుల పట్ల మెయిన్ అర్చకులకు ఇచ్చాం స్వామి, 50 కోట్లు ఇచ్చాం స్వామి. ఇప్పుడు ఇచ్చారు ఇంకో 50 కోట్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చారు స్వామి. ఇది కూడా ఎన్ని సంవత్సరాల తర్వాత, అది చెప్పలేదు, మీరు ఇచ్చింది చెప్పలేదు కదా. ఎన్ని 50 కోట్లు సంవత్సరాల ఇచ్చి 50 తర్వాత కోట్లు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు మేము అదే అంటున్నాం కదా, ఇప్పుడు ఇచ్చినారు ఇన్ని సంవత్సరాలుగా ఇవ్వలేదు కదా, ఎందుకు ఇవ్వలేదో అది మాత్రం మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము టీటీడీ ఏం అది చేయాలో అన్ని ఒకవేళ సక్రమంగా చేస్తున్నాం స్వామి. భానుప్రకాష్ రెడ్డి గారు మెంబర్ అయిన తర్వాత ఇచ్చారేమో అది తెలియదు మా అట్టంతే లేదు స్వామి. చెప్పలేం స్వామి, ఉండొచ్చు. మీరు మేబీ యూ హ్యావ్ బుల్లీడ్. నాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 2014 వరకు మీరు ఇలాగే కనుక మీరు వేసేస్తే అందరం సంతోషంగా నేను తిరుమలకు వచ్చి మంచిగా ఎంత వెయ్యాలో అంత వేసాం స్వామి. మెట్ల మార్గంగా వచ్చి దర్శనం చేసుకుంటాం స్వామి. రండి స్వామి, భాను హ్యాపీగా ప్రకాష్ దర్శనం గారు చేసుకోండి. ఏమంటారంటే కానీ హుండీ ఆదాయానికి సంబంధించి ఏమి ఇది లేదమ్మా, లేదంటున్నారు. వారు పాపం రెవెన్యూకి వారి మీద సంబంధించి- నేను వారి మీద నాకు అభిమానం కాబట్టి నేను ఈ లెటర్ చదవదలుచుకోలేదు. ఈ లెటర్లో కమిషనర్ గారు ఏడ్చుకుంటూ రాశారు ఈ లెటర్లో 1.25 crores బోర్డు రిజల్యూషన్ ఎలాగిస్తారండి ఈ బోర్డు రిజల్యూషన్ అని ఏడ్చుకుంటూ రాశాడు. ముక్తేశ్వరరావు గారు 2014లో రాశారు. మరి ఇన్నేళ్ళుగా ధూపదీప నైవేద్యాలకు చిన్న దేవాలకి ఇవ్వనప్పుడు మీరు పోరాటం ఎందుకు చేయలేదండి? చేస్తున్నామమ్మా, మేము ఏం చేస్తాం ఇప్పుడు? ఒక్కసారి పోరాటానికి వస్తేనే ఇంత ఏడ్చున్నారు అందరూ మమ్మల్ని. ఒక్కరోజు మేము పెటిషన్ వేసినందుకే మీ దేవాలయం మేము పెటిషన్ వేస్తాము, ఏదో మేము వ్యక్తిగతం కోసం చేస్తాం కానే కాదు. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది ధర్మ, హిందూ ధర్మం కోసం. ఓకే. అర్చకుడు అనేవాడు సర్వే జనాః సుఖినో భవంతు అంటాడు. సర్వే జనాః అంటే అందులో అందరూ వస్తారు, తెలంగాణలో ఉన్న దేవాలయాల అందరూ వస్తారు. తరపున మీరు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వస్తారు, తెలంగాణ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య ఇంకో ఛానల్లో నా పక్కన కూర్చున్నారు. స్వామి టీటీడీ లోకా సమస్తం సుఖంలో బాగుంటుంటే ప్రపంచం మొత్తం ఉండే వాళ్ళు బాగుండాలని కోరుకుంటాం మేము. లోకాహాలో సర్వే కూడా వస్తుంది నాయన. సరే అండి, ఇప్పుడు సంస్కృతం ఇంకో కాలంతో మాట్లాడే ప్రయత్నం లోకా చేద్దామండి. సమస్తాః గణశెట్టి గారు, నమస్తే అండి. సర్వే జనాః అంతే. నమస్తే అమ్మా చెప్పండి. సార్. నమస్కారం సార్, భానుప్రకాష్ రెడ్డి గారు. నమస్కారం సార్. సార్ ప్లీజ్, మీరంటే మాకు చాలా గౌరవం సార్. చెప్పండి దయచేసి సార్. వెంకటేశ్వర స్వామిని ప్రాంతీయంగా విడదీసి మాట్లాడకండి. నేను వెంకటేశ్వర అందరి వాడు స్వామి, మీకు ఈరోజు కొందరు వాడిని చేయద్దని నేను అదే కోరుకుంటాను. దయచేసి ఇలాంటి చర్చ విధంగా జరగకూడదనే కోరుకుంటున్నాను నేను. అదే నన్ను ఒక్క నిమిషం మాట్లాడినవ్వండి. ఇక్కడ సమస్య ఉన్నదల్లా స్వామి గారి గురించి కాదు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల దేవాలయాలు ధూపదీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. వాటికి సంబంధించినటువంటి సమస్యనే ఇది స్వామి. అంతేగాని దేవుడిని విభజనలోకి లాగడానికి మీరు కూడా ఆ పదాలు ఉపయోగించకండి స్వామి. స్వామి నేను మీకు ఒక మాట చెప్పాలి. నేను మొన్ననే ధర్మకర్తల మండలి సమావేశంలో చెప్పాను ఈవో గారికి, ధూపదీప నైవేద్యాలకి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇవి ఇప్పుడు ఎలాగైతే ప్రాణదానంకి అన్నప్రసాదానికి ఒక ట్రస్ట్ ఉందో అట్లా ఏర్పాటు చేసి దేవాలయాలకి ఇంకా ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకి డైరెక్ట్ గా టీటీడీ ఇవ్వాలని చెప్పి ఒక ప్రతిపాదన తొందరలో తీసుకురాబోతున్నాం స్వామి. మీ ఆలోచనలు కూడా మేము ఏకీభవిస్తున్నాం. రాబో రోజులు అన్ని ఆ దేవదేవుడి ఆశీర్వాదం ఖచ్చితంగా జరుగుతాయని నమ్మకం నాకుంది. ఓకే అండి. 1987 నుంచి 2014 వరకు 1000 కోట్లకు పైగా తెలంగాణ దేవాలయానికి చెందాల్సి వస్తోందని చెప్తున్నారు రంగరాజన్ గారు, సౌందరరాజన్ గారు. దీనికి సంబంధించి మనతో పాటు కాలర్ ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే అండి, శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్ గారు. సత్యనారాయణ మేడం. సత్యనారాయణ గారు చెప్పండి. నమస్కారం సార్. సార్ పెద్ద అది సార్ అడిగేది చాలా కరెక్ట్. ఆయన మనం పెద్దల గురించి మాట్లాడటం కామన్ సెన్స్ తోటి మాట్లాడాలి. రంగరాజన్ గారు తమిళ్ గారు ఇక్కడ 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళు మేము ఉద్యోగాలకు మేము తెలంగాణ వాళ్ళు అంటారు. 100 సంవత్సరాల కింద వచ్చిన తమిళ వాళ్ళు అంటారు. మూర్ఖత్వం. జాగ్రత్త. ఆయన చట్ట ప్రాంతం తెలిసిన వ్యక్తి, చాలా మేధావి. చట్ట ప్రకారం రావాల్సిన ఏమని మేము అడుగుతాం. కొట్లాడగా దేవుడు అందరి వాడు, అందరిలో మేము కూడా ప్రజలమే, తెలంగాణ కూడా ప్రజలే. ఇన్ని రోజులు నిర్లక్ష్యాలైనాయి, గుళ్ళన్నీ ఆస్తులన్నీ పోయినాయి. దయచేసి పోయి పెద్ద మంది చేసుకొని ఇక్కడ దేవాలయాన్ని కూడా బీద అర్చకుల గురించి ఇవ్వమని సవినయంగా భానుప్రకాష్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. అట్లీస్ట్
నా బాధను ఒకరన్నా నా అర్థం చేసుకున్నారు. సత్యనారాయణ గారు మీరు వచ్చినందుకు అన్నవరం సత్యనారాయణ స్వామి వచ్చినట్టు ఉన్నది, నాకు సంతోషంగా ఉంది నాయన. అంటే మీలాగిన ఒక కాలర్ చెప్పిన విషయం అండి అది, మీరు ఇప్పుడు అంటున్న విషయం ఒక కాలర్ మనతో మాట్లాడుతా అనే విషయం. అయితే మరి ఇప్పుడు వచ్చిన అంటే వాళ్ళు చెల్లించాల్సింది 1987 నుంచి చెల్లించలేదు అంటున్నారు కదా, అంటే 7% చెల్లించామని భానుప్రకాష్ గారు చెప్తున్నారు, చెల్లించలేదని మీరు అంటున్నారు. మరి భానుప్రకాష్ గారు టెక్నికల్గా చెప్తున్నారమ్మా, ఆయన తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ క్యాల్కులేషన్ అలా ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఉండి ఈజ్ నాట్ రెవెన్యూ ఇన్కమ్, నాట్ ఇన్కమ్ అంటున్నారు. మరి ఆయన ఈ దీనికి సమాధానంగా ముక్తేశ్వరరావు గారు పెద్ద లెటర్ రాశారు. ఎందుకు ఉండి ఇన్కమ్ అని రాశారు. ఉండి ఈజ్ ఇన్కమ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆల్సో ఉండి ట్రీట్స్ యాజ్ ఇన్కమ్. ఇన్కమ్ బికాస్ ఈవెన్ ఇఫ్ ఇది మీ జీవో ఇంపార్టెంట్ కాదు, మీ సర్కులర్లు ఇంపార్టెంట్ కాదు, స్టాట్యూట్లో చెప్పబడింది ఇన్కమ్. ఇన్కమ్ కానివి కొన్ని అంశాలు మెన్షన్ చేశారు, అందులో లేదు కాబట్టి ఉండి ఈజ్ ఇన్కమ్. ఓకే, ఆయన క్లియర్గా ఒక అడ్వకేట్ లాగా ముక్తేశ్వరరావు గారు, అది అందుకే ఈ లెటర్ కూడా అందులో పెట్టాం హైకోర్టులో. హైకోర్టు ముందు పెట్టినప్పుడు అంటే దేవాలయం ఎంతో పురాతనమైందండి, హుండీ ఆదాయం ఎప్పటి నుంచో వస్తుంది, మరి దాన్ని ఎప్పుడు ఇన్కమ్ గా భావించినప్పుడు ఇప్పుడు ఉండి అనేది ఇప్పుడు అసలు ఆగమంలో ఉండి అనే పదం లేదు. మరి ఆగమంలో ఉండి అనే పదం లేదు. ఉండి ఈజ్ ఎ ఇంగ్లీష్ వర్డ్. ఓకే, ఉండి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఉండి ఈజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఓకే, కామర్స్ స్టూడెంట్ ఎవరైనా వస్తే హుండీ ఈజ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. హుండీకి ఇంకొక రాంగ్ మీనింగ్ కూడా ఉంది, హుండీ మీన్స్ అవాలా ట్రాన్సాక్షన్. ఈ రెండూ కాదు అది, కానీ మనం దాన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు ఎవరైనా ఉండి అంటే అది ఇన్కమ్ కిందికి తీసుకుంటారు అని ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్కి టీటీడీ నుంచి సమాధానం లేదు. కాదయ్యా మేము దీన్ని ఇన్కమ్గా పరిగణించాం, దాన్ని మేము ఈ కారణం చేత పరిగణించామని వాళ్ళు సమాధానం చెప్పలేదు. బావిలో వేసిన రాయిలాగా పెట్టుకున్నారు. దాన్ని పెట్టుకొని ఏం చేశారు, రిజల్యూషన్ పాస్ చేశారు. ఇంత ఏడుస్తున్నారు కాబట్టి 1.25 crores రిజల్యూషన్ పాస్ చేసి ఇచ్చేస్తామని చెప్పి అది కూడా ఇచ్చారు. సో ఇది కూడా పెట్టాం. భానుప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తున్నారు 50 crores ఇచ్చారు, సంతోషం నాకు. కానీ 1987 నుంచి 2014 వరకు అర్చగా వెల్ఫేర్ ఫండ్ పైన మీ డ్యూటీ ఉండింది, దాంట్లో కొంచెమే ఇచ్చారు. అది కూడా 6 crores ఒకసారి ఇచ్చారు. దాన్ని ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మాకు ఇతర దేవాలయ అర్చకులకు ఏం సంబంధం అని కూడా పిటిషన్ వేశారు. ఓకే, సుప్రీంకోర్టులో వేశారు. అది భానుప్రకాష్ రెడ్డి గారు తెలియదేమో, అది ఒకసారి తెలుసుకుంటే బాగుండు. సుప్రీంకోర్టుకి వెళ్ళి మాకు ఇతర దేవాలయ అర్చకులకు ఏం సంబంధం, మేము వచ్చినటువంటి 6 కోట్ల రూపాయలు అర్చగా వెల్ఫేర్ ఫండ్కి మాకు రిటర్న్ ఇచ్చేయండి అని కూడా పిటిషన్ వేశారు. ఇవన్నీ మీరు చెప్పట్లేదు స్వామి, 25 కోట్ల రూపాయలు వేద పండితులకు ఇస్తున్నాం, 1200 వేద పండితులకు ఇస్తున్నాం. అయ్యా నేను చేయట్లేదని చెప్పానా, చెప్పండి స్వామి, నేను చేయట్లేదని చెప్పానా? యాజ్ పర్ స్టాట్యూట్ నేను చెప్తున్నాను. భానుప్రకాష్ రెడ్డి గారు, నేను పరిమితి టోటల్ చిన్నది, నా పరిమితి చిన్నది, నాది 2 నాది కామన్ గుడ్ ఫండు, నాది ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండు, నాది అర్చగా వెల్ఫేర్ ఫండు. ఇవి 3 మాదొచ్చి టీటీడీ యాక్ట్ 30 of 1987 ప్రకారం మా చట్టంలో ఏముందో దాని ప్రకారం మీ చట్టం మా చట్టం అన్ని ఒకటే నాయన. అదే కదా తెలుస్తాయి కదా స్వామి. అందుకే ఉండి ఈజ్ నాట్ కార్పస్, ఉండి ఈజ్ నాట్ కార్పస్, ప్లీజ్ ఉండి ఈజ్ నాట్ కార్పస్. స్వామి టీటీడీ యాక్ట్ హుండీ లేదు స్వామి, ఇందులో ఈ చట్టం పుస్తకం ఇంత పెద్దగా చూడండి స్వామి దయచేసి, ఇంత పెట్టగా మీరు సెక్షన్ 111 చెప్తారు, దాన్ని కాదది ఉంది స్వామి. లేదు, ఇట్ ఈస్ నాట్ కార్పస్, ఇట్ ఈస్ నాట్ కార్పస్. లెట్ us టేక్ ఏ క్లారిఫికేషన్. మనం కోర్టులో వెళ్ళి మీరు చెప్పిన దానికి సమాధానం తెచ్చుకుందాం. టీటీడీ ఉండి ఈజ్ నాట్ కార్పస్ అన్నాం అనుకోండి, అన్ని దేవాలయాలకి వద్దు, కాంట్రిబ్యూషనే వద్దు. ఉండి ఈజ్ కార్పస్ అన్నారు అనుకోండి, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ వద్దు, కామన్ గుడ్ ఫండ్ వద్దు, అర్చగా వెల్ఫేర్ ఫండ్ వద్దు. ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ ఎందులో తీస్తాము? ఉండి నుంచి తీస్తాం. అర్చగా వెల్ఫేర్ ఫండ్ ఎందులో తీస్తాము? ఉండిలో తీస్తాము. కామన్ గుడ్ ఫండ్ ఎందులో తీస్తాము? ఉండిలో తీస్తాం. ఇప్పుడు కోర్టు రేపు చెప్పింది అనుకోండి, ఉండి ఈజ్ కార్పస్, యూ కెనాట్ టచ్ ఇట్ అనింది అనుకో టీటీడీకి, కనకదుర్గ దేవాలయం కూడా రేపు అంటుంది మాకు కూడా కార్పసే, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం అంటుంది మాకు కూడా కార్పసే, మేము కూడా దాంట్లో జీతాలు ఇస్తున్నాము
మాకు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని అంటుంది. అప్పుడు చట్టాన్ని సవరించుకొని అంతే సార్. ఎవరి దేవాలయం వాళ్ళు నిర్వహించుకుంటే బాగుంటుందని సుప్రీంకోర్టు చెప్పింది కదా. మీరు అలా మాట్లాడుతున్నారు. ఫైన్, ఆ లైన్లో వెళ్ళాలంటే అది కూడా కోర్టులో మనం మేము చూస్తాం. అట్ట మాడట్లేదు స్వామి. టీటీడీ ఆధ్వర్యంలో ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, చేస్తాము. చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రపంచానికే అది పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం టీటీడీ. ఆ ధార్మిక క్షేత్రం అన్నిటికీ ఆదర్శంగా ఉండాలి, అన్నిటినీ సంబంధించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా మా పరిధిలో ఏముందో అన్ని చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా చేస్తామని నమ్మకం కూడా మాకుంది. అదే ఓకే అండి. మీకు ఉండి మీ పైన మాకు నమ్మకం ఉంది, ఇది కూడా మీరు చేయండి. ఓకే అండి, చిత్తూరు నుంచి ఒక కాల్ చూద్దాం. సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి. మేడం ఇది చిత్తూరు నుంచి మారుతున్నాం మేడం. మ్మ్. వీళ్ళు ఈ దేవస్థానం డబ్బే అడుగుతున్నారు కానీ గవర్నమెంట్ అడగాలి కదా వాళ్ళు. గవర్నమెంట్ అడగాలి కదా. హలో, వింటున్నారండి, చెప్పండి మీరు. ఇప్పుడు గవర్నమెంట్ అడగాల వాళ్ళు. గవర్నమెంట్ అడిగితే మంచిది. వీళ్ళు దేవస్థానం అడిగితే ఎట్లా? వాళ్ళు ఉండి పెట్టాలి కదా. ఆయన ఆ రోజు చిలుకూరు బాలాజీలో చెప్తాడు, మేము యా గుడిలో లేదు ఉండి పెట్టేది, మేము పెట్టము, అందరూ పెడుతున్నారు. అప్పుడు ఉండి పెట్టి మీరు చేసుకోవచ్చు కదా. చెప్పండి. ఓకే. ఆయన పాయింట్ కరెక్టే. మ్మ్. ఇందుకోసమే పెట్టలేదు. ఎందుకంటే ఈ ఇప్పుడు ఉండి కార్పస్ అన్నాడు కదా, యాజ్ పర్ యాక్ట్ కార్పస్ అన్నారు. యాజ్ పర్ యాక్ట్ కార్పస్ కాదని ఒకరు అంటున్నారు. ఇప్పుడు ఉండిలోంచి ఆదాయం నుంచి కొన్ని చిన్న దేవాలయాల నుంచి లాగారు. 15% మేము కూడా 2001 వరకు కట్టాం. 2001 వరకు 15% కట్టాం. ఓకే. 15% ఆఫ్ అవర్ ఇన్కమ్ మేము ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ కింద కట్టాం. ఆడిట్ ఫీజు కట్టాం. అవన్నీ లెక్కలు ఉన్నాయి డిపార్ట్మెంట్లో. మేము తర్వాత నిర్ణయించాం. ఎందుకంటే 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉండే దేవాలయానికి ఆ పరిధి వేరే అవుతుంది. అది దానికి ఒక ఆర్జేసీ క్యాడర్ అవుతుంది, దానికి క్లర్కులు ఉండాలి, ఇవన్నీ వ్యవస్థ వస్తుంది. ఇప్పుడు ఆయన చూడండి 55% జీతాలకే పోతుంది. ఆయన అన్నారా లేదా భానుప్రకాష్ రెడ్డి గారు, 55% ఆఫ్ ది ఇన్కమ్ ఈస్ గోయింగ్ ఓన్లీ ఫర్ సాలరీ. 55% అనేది ఇన్కమ్ గా స్వామి, 500 కోట్ల రూపాయలు పోతుంది. 500 కోట్లు అని చెప్పారు. ఉండిలో మీరు ఉండి కాదు కార్పస్ కాదు ఇన్కమ్ అన్నా కూడా 1000. ఓకే అండి. రంగరాజన్ గారు, మనం ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ చెందిన సత్యనిధి గారు ఉన్నారు. సత్యనిధి గారు నమస్తే అండి. నమస్కారం. ఇటు టీటీడీ వాదన వింటున్నారు, ఇటు రంగరాజన్ గారు వాదన వింటున్నారు, మీరేమంటారండి? వరకు రెండు రాష్ట్రాలు కలిసే ఉండేవి కాబట్టి తిరుపతికి వచ్చినటువంటి ఆదాయం ఆ విధంగా రంగరాజు కోరినట్టుగా హిందూ ధర్మ ప్రచారం కోసము, హిందూ ధర్మ రక్షణ కోసము ఎవరైతే భక్తులు వెంకటేశ్వర స్వామికి సమర్పించారో అలాంటి ధనంలో తెలంగాణ ప్రాంతంలో కూడా హిందూ ధర్మ ప్రచారానికి రక్షణ కోసము ఆ విధంగా 1000 కోట్ల రూపాయలు ఇవ్వడము మంచిదని చెప్పేసి అభిప్రాయం. భానుప్రకాష్ గారు. హలో, చెప్పండి. చెప్పండి సత్యనిధి గారు. చెప్పదలుచుకున్నారు ఇంకేమైనా? ఇంకా కలిసే ఉన్నాయి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నటువంటి నిధుల్లోకి వెళ్ళి కొంత తెలంగాణలో కూడా హిందూ ధర్మ ప్రచారం కోసం రక్షణ కోసము ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ లో 18 కోట్లు పెట్టి శ్రీవారి ఆలయం కడుతున్నాం అన్నా. మేము కూడా సమర్పిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో 18 కోట్లు పెట్టి ఆలయం కడుతున్నామన్నా. మేము హిందూ ధార్మిక పరిషత్ ద్వారా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా చట్ట పరిధిలో ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అని చెప్తున్నాం మేము. భానుప్రకాష్ గారు, అంటే ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అలాగే కామన్ గుడ్ ఫండ్ ఇంకా అర్చక సమాఖ్య వెల్ఫేర్ కి దానికి ఇవ్వాల్సిన వాటి కోసం మేము అడుగుతున్నాం, ఇంతకు ముందు చెల్లించలేదు కాబట్టి. ఇచ్చాను కదమ్మా, నేను అదే చెప్తున్నా కదా, 50 కోట్ల రూపాయలు ఇచ్చాము, ఇంకో 50 కోట్ల రూపాయలు రిలీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం మేము. అంటే అప్పుడప్పుడు ఏదో కొంచెం కొంచెం ఇచ్చారు కానీ ప్రతి సంవత్సరం అంటే 50 కోట్ల రూపాయలు కొంచెం కాదమ్మా, 50 కోట్ల రూపాయలు కొంచెం కాదమ్మా. నేను అంటున్నది అదే భానుప్రకాష్ గారు, ఇప్పుడు మీరు చెల్లించారు. నేను అనేది ఏంటంటే 2014 వరకు మీ డ్యూటీ మర్చిపోయారు అంటున్నా. నేను ఏం మర్చిపోలేదు స్వామి, మా పరిధిలో మేము ఎంత కట్టామో కట్టామని చెప్పి నేను అందుకని ఒకే మాట మీద నిలబడ్డాను స్వామి. మా పరిధిలో మేము ఎంత కట్టాలో అంత కట్టున్నాము. మీ మాట నేను గౌరవిస్తున్నాను. యాజ్ పర్ ద స్టాట్యూట్, యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్టు, యాజ్ పర్ ది ఎండోమెంట్ యాక్ట్. మీరు స్వామి న్యాయస్థానంలో ఏ విధంగా నిర్ణయం వస్తుందో చూద్దాం. అందరూ చట్టానికి అతీతులు ఎవరు కాదు, చట్టాన్ని గౌరవించిన బాధ్యత మనందరి మీద ఉంది.
చట్టం రేపు ఏ విధంగా వస్తుందో దాని ప్రకారం అందరూ ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా స్వామి. చట్టం ప్రకారం వెళ్తాం అంటున్నారు. ఇంతకు ముందు చెల్లింపుల సంగతి ఎలా ఉంచండి, ఇక తెలంగాణలో దేవాలయాలు చక్కగా ఉండాలంటే మరి మీ తరపున మీరేమంటారండి? నేనేమంటున్నా అంటే మేము ఒక ఫార్ములా ఆల్రెడీ ఇచ్చామమ్మా. మేము ఇంతకుముందు కూడా చిన్న దేవాలయాలకి డైలీ పూజా ఫండ్ అనే స్కీమ్ పెట్టి గ్రామీణ ప్రాంతంలో ఒక్కొక్క దేవాలయం ఇప్పుడు సపోజ్ 10 lakh రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే ఎవరు ఇప్పుడు గ్రామీణ ఒక ఉదాహరణకి మన షాద్ నగర్ ఉందనుకోండి, షాద్ నగర్ నుంచి చాలామంది దాతలు ముందుకొచ్చి ఆ దేవాలయానికి ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటు చేస్తే 10 lakhs ఆ దేవాలయం పేరు మీద పెట్టేస్తే అందులోంచి వచ్చే వడ్డీ ద్వారా దేవాలయం నడుస్తుంది. దేర్ ఆర్ పీపుల్, చాలామంది భక్తులు ముందుకొచ్చి ఆ దేవాలయం నడిపించడానికి రెడీగా ఉన్నారు. ధూపదీప నైవేద్యం స్కీము ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటే అంత మంచిది. ఆ భక్తుల ద్వారానే నడవాలి. దట్ ఈస్ వాట్ ఈస్ దేవాలయం. ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు, ఆ భక్తులు, అర్చకులు కలిసి దేవాలయం నడిపించాలి. కానీ ప్రభుత్వం నడిపించే ప్రయత్నం కష్టం. అయితే రంగరాజన్ గారు, మీరు ఇంతకు ముందు మనం ఒక 3 వాటి కోసం ఫండ్ అడిగారు, కానీ ఇప్పుడు మీరు హుండీలోంచి వాటా అడుగుతున్నారు కదా, దాన్ని మరి వాటా కాదమ్మా. వాటా అనే పదమే మీరు తప్పదు. మేము వాటా అనే పదమే ఇప్పుడు ఏమైందంటే మీరు మీడియాలో ఒక ఇప్పుడు నా ప్రేయర్ చదువుతాను, ఇలా వాటా ఉందా చూడండి. అంటే వీటన్నిటికి చెల్లించాల్సింది 1000 కోట్ల పైగా అన్నది. నేను అన్నది ఏంటంటే మీరు విభజన జరిగేటప్పుడు 42% తెలంగాణకి, 58% ఆంధ్రాకి అన్నారా లేదా? ఏ నిధి ఉన్నా కూడా ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు ఉందనుకోండి, 42% తెలంగాణకి, 58% ఆంధ్రాకి అన్నారు మీరు. అది అంటే మీరు హుండీని కూడా కలిపారు, ఆయన హుండీని కలపొద్దు అంటున్నారు. అదే చెప్తున్నాను. ఆ క్యాల్కులేషన్ తప్పు అని చెప్పి మేము చెప్తున్నాం. ఆయన క్యాల్కులేషన్ తప్పు, అది కోర్టులో ముందు పెడతాం, చూద్దాం. మరి కోర్టులో ఏ రకమైన ఇది వస్తుందని, ఏ రకమైన వచ్చినా కోర్టుని శిరసా వేయిస్తాం. కోర్టు వద్దు, రూపాయి ఇవ్వడానికి వీల్లేదు టీటీడీ అనేది అనుకోండి, సరే స్వామి అని పెడతాం. భానుప్రకాష్ గారు ఇవ్వడానికి లేదు అంటే సరే అంటున్నారు, ఇవ్వండి అంటే మరి మీరేమంటారండి? చట్టాన్ని గౌరవించిన బాధ్యత ఒక పౌరుడికి మనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని గౌరవించే బాధ్యత కూడా మా సంస్థకు ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాలు చట్ట పరిధిలో ఏం చేయాలో ఖచ్చితంగా చేద్దాం. కోర్టు తీర్పు ఎలా అయితే దాన్ని అలా వ్యవహరించడం మేము సిద్ధంగా. ఓకే, అయితే గవర్నమెంట్ ఇది లేకుండా ఉండి అంటే చుట్టుపక్కల ఉన్న భక్తులతో నడిస్తేనే దేవాలయం చాలా బాగుంటుందని మీరు అంటున్నారు. మరి మీరు అటువంటి ప్రయత్నాలు ఏమైనా అప్పుడే స్టార్ట్ చేశారా మరి ఇక్కడ తెలంగాణలో? ఇప్పుడు అంటే ఆల్రెడీ యాక్ట్లో 2 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్న దేవాలయాలు ఆ ప్రాంతీయ దేవాలయాలకి అర్చకులకి ఇవ్వాలి, లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఫౌండర్ ట్రస్టీ కాదు సింగిల్ ట్రస్టీగా పెట్టి నడిపించాలని ఆల్రెడీ ఎండోమెంట్ యాక్ట్లో ఆల్రెడీ పొందుపరిచి చూడండి. దాని ప్రకారం ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. చట్టం మారింది. చిన్న దేవాలయాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. 6C temples షుడ్ బి మేనేజ్డ్ బై దెమ్సెల్వ్స్ చట్టంలో ఉన్నది. అది వాళ్ళు అమలు చేయాలి. చిన్న దేవాలయాలకి 2 లక్షల రూపాయల లోపల ఆదాయం దేవాలయానికి ఒక పెద్ద వ్యవస్థ అవసరం లేదు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ. ఎప్పుడో ఒకసారి జాతరకి జనాలు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు. మరి టీటీడీ తరపు నుంచి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, వాటికి అంతా ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. మరి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పడంలో నేను అదే అంటున్నాను కదా, మళ్ళీ అదే ప్రశ్నకు వస్తున్నాను. వాళ్ళు ఖర్చు పెట్టడం లేదని నేను అన్నానా? కానీ ఏది చెయ్యాలో అది చేయలేదని అంటున్నాను. ఇప్పుడు 28 crores అన్నారు. 28 crores బడ్జెట్ శాంక్షన్ చేస్తారు. దానికి ఖర్చు అయ్యేది 5-6 ఏళ్ల తర్వాత అవుతుంది. అది 5 crores శాంక్షన్ చేశారు ఆ మంతనికి వేద పాఠశాలకి, చిలుకూరుకి వేద పాఠశాలకి 5 crores శాంక్షన్ చేశారు. మీకు లెక్కలు నేను చూపిస్తాను. ప్రతి సంవత్సరం ఇస్తున్నాం స్వామి. ఇంతవరకు 18,000 రూపాయలు ఒక వేద ప్రారంభం చేసిన వాళ్ళకి ఇస్తున్నాం స్వామి. దాంట్లో కేటగిరీ వైజ్ ఇస్తున్నాం. లెక్కలు ఉండే స్వామి. ధార్మిక సంస్థ తప్పు లేదండి. నేను లేదని చెప్పానా? మీరు లెక్కలు చెప్పవలసిన అవసరం నాకు లేదు కదా. నేను లేదంటే మీరు చెప్పాలి. నేను ఏ రూపాయి ఖర్చు పెట్టట్లేదంటే మీరు చెప్పాలి. నేను చెప్పేది ఖర్చు పట్టట్లేదని చెప్తున్నారు. ఖర్చు కూడా పెడుతున్నాం. కామన్ గుడ్ ఫండ్ కింద లేదు. కామన్ గుడ్ ఫండ్ కింద మీరు కట్టాలి. అది నేను అదే చెప్తాను సార్. మా చట్టానికి మీరు చెప్తున్న డిఫరెన్స్ ఉంది. రేపు న్యాయస్థానాలు ఎలా చెప్తే అట్లా విందాం సార్. అలాగే మా చాలు తల్లి. ఓకే సార్, గోవిందా. నమస్కారం. అర్చక వెల్ఫేర్ కోసం ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందండి? మరి అర్చక వెల్ఫేర్ ఫండ్ ఇప్పుడు సెక్షన్ 65A కింద ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద చిన్న దేవాలయాల్లో అర్చకులకు కూడా నెల ఆ గ్రామీణ ప్రాంతంలో ఉండే అర్చకుడిని గౌరవించాలి, చూసుకోవాలి.
సమాజం పట్టించుకోవాలి. సమాజం పట్టించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి, పట్టించుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి మనం ఇవాళ దానికోసం మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. ఓకే. ఆ ప్రయత్నం చేసే భాగంలోనే ధూపదీప నైవేద్యం స్కీమ్ వచ్చింది. ఎస్. దానికి నిధులు లేవు ఇప్పుడు. ఆ నిధులు రావాలంటే ఇలాంటి ప్రయత్నాలు చేయాలి. మేము యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ని అడిగాం. సెంట్రల్ గవర్నమెంట్ మీరు అనవసరంగా జోక్యం చేసుకొని ఈ తలనొప్పి తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా? యువర్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్. యు హవ్ నాట్ బైఫర్కేటెడ్ ప్రాపర్లీ. మీరు రెస్పాన్సిబుల్గా బైఫర్కేట్ చేయలేదు. వక్ఫ్ బోర్డుకి నిధులు ఏం చేశారు? సెంట్రల్ టీం వచ్చి కూర్చొని బైఫర్కేషన్ చేసింది. ఓకే. సెంట్రల్ టీం వచ్చి కూర్చునింది. విశాఖపట్నంలో దర్గాకు ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చింది. హైదరాబాద్లో ఉండేటటువంటి హజ్గా ప్రాపర్టీకి విశాఖపట్నం వాళ్ళకి ఇచ్చింది. అలా కాకుండా మనం ఇక్కడ సరిగా చేయలేదు. హిందూ దేవాలయాల పట్ల సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ట్రీటెడ్ విత్ సెకండరీ ఇంపార్టెన్స్. దాంట్లో సందేహమే లేదు. మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలిసి మేము మెమోరాండం ఇస్తే ఆయన తీసుకోలేదు. అక్కడ వెళ్ళింది మళ్ళీ మేము పోస్టులో పంపించమన్నారంటే పోస్టులో పంపించాం. ఓకే అండి. రాజమండ్రి నుంచి ఒక కాల్ ఉన్నారు. సందీప్ గారు నమస్తే అండి, చెప్పండి. సార్ మేము రాజన్ గారు వేసిన మాట్లాడుతున్న దాని గురించి కొంచెం అబ్జెక్షన్ గా చెప్తాం మేడం. మేము యాక్చువల్గా ఏంటంటే ఏదైతే ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదాయానికి సంబంధించి కానీ ఇంకోటి కానీ తెలంగాణ ఎండోమెంట్స్ కి రావాల్సిందిగా కోరుతున్నారు. అలాగే వేరే వేరే గుళ్ళు అభివృద్ధి చెందట్లేదని అంటున్నారు. ఈవెన్ గుళ్ళు కూడా తెలంగాణ సేమాంధ్రాన్ని విభజిస్తే ఇంకా భక్తులు అనే వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రజలే అవుతారు అందరూ కూడా. దయచేసి ఏదన్నా ఉంటాయి ఇలాంటి కార్యక్రమాల్లో ఏదన్నా వేరే వేరే గుళ్ళకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సహాయ సహకారాలు అందాలని చెప్పి పెట్టాలి తప్పించండి. అంతేగాని ఏమాత్రం కూడా భక్తుల్ని కూడా తెలంగాణ లేకపోతే సేమాంధ్ర అనే విధంగా మాత్రం పెట్టడం అనేది మా ఉద్దేశం అండి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది అంత సేమాంధ్ర ప్రజలే. అలా అని చెప్పి అక్కడ డెవలప్మెంట్ మాకు వెనక్కి ఇవ్వండి అంటే ఎవరికి జరగదు సార్. మేము ఆ విషయం మీద చెప్పడం కోసం చేస్తాం. అంటే ఇది ఇలా వాటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ సందీప్ గారు ఈ ప్రోగ్రాంలో నేను కూడా చాలా బాధతో నేను ఎప్పుడూ కూడా సీమాంధ్ర ప్రజలు, ఆంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు అని ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ చర్చల్లో మొత్తం మీరు చూసుంటే నేను ఏం ప్రార్థిస్తున్నాను అంటే అటువైపు ఆంధ్రప్రదేశ్లో కూడా చిన్న దేవాలయాలు ఉన్నాయి. అటువైపు ఆంధ్రప్రదేశ్లో కూడా ధూపదీప నైవేద్య స్కీమ్కి నిధులు లేవు. ఇటువైపు తెలంగాణలో కూడా నిధులు లేవు. మనం మాట్లాడేది మొత్తం 25,600 చిన్న దేవాలయాల గురించి మాట్లాడుతున్నాం. అటువైపు తెలంగాణ కానీ ఇటువైపు ఆంధ్ర కానీ. నేను రాజమండ్రిలో కూడా చిన్న గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు బ్రహ్మాండంగా ఉన్నాయా చెప్పండి? లేవు. అటువైపు మీరు వెళ్ళండి, కొంచెం దూరం వెళ్తే మీరు ఇంతకుముందు కడప జిల్లాలకు వెళ్ళొచ్చాం. కడప జిల్లాలో కూడా ధూపదీప నైవేద్యం స్కీమ్ అమలు పడటం లేదు. ఎందుకంటే అక్కడ నిధులు లేవు. ఆ నిధులు ఎందుకు రావట్లేదంటే కొన్ని దేవాలయాలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వట్లేదు. ఆ నిధులు రాబట్టడం కోసమే ఈ పెటిషన్. ఇదేదో తెలంగాణ కోసం నేను పెటిషన్ వేయలేదు. నేను వేసిందల్లా 2 ప్రాంతాల్లో ఉండేటటువంటి కామన్ గుడ్ ఫండ్ నిధులు ఆ నిష్పత్తి ప్రకారం బ్రేక్ చేయడానికి వేశాం. మీరు ప్రోగ్రాం నడుమ నుంచి వచ్చినట్టున్నారు. నా వాదన మీరు సరిగా వినలేదు. నేను ఎప్పుడూ కూడా ఇలా భక్తుల్ని విభజించలేదు. చిలుకూరుకి వచ్చేటటువంటి భక్తుల్లో ఇటువైపు వాళ్ళు వస్తున్నారు, అటువైపు వాళ్ళు వస్తున్నారు, అమెరికా వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచైనా భక్తులు వస్తున్నారు. అందరూ భక్తులు స్వామివారి ప్రియ భక్తులు. భక్తులలో భేదభావన మాకు ఎప్పుడూ లేదు. మేము అంతా కూడా సమానంగా చూసేవాళ్ళమే. కానీ ఒకటే ఒక బాధ ఏంటంటే రావాల్సిన నిధులు ఎవరెవరు ఎంతెందుకు ఇవ్వట్లేదో వాళ్ళ నుంచి రాబట్టి ఆ ప్రమాణాలు తీసుకోండి అని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వేరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక వ్యవస్థ ఉన్నది, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక వ్యవస్థ ఉన్నది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఉండే వ్యవస్థలో ఇది చేయలేదు కాబట్టి బాధ. ఇది వాళ్ళు చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు. ఇది రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద దీన్ని ఎవరెవరి నుంచి డబ్బులు వసూలు చేయలేకపోయామో వాళ్ళ నుంచి వసూలు చేసి ఉంటే అయిపోయేది. అది ప్రాబ్లం. ఓకే, తనకు నుంచి సాయి ప్రకాష్ గారు లైన్లో ఉన్నారండి. సాయి ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అదే ఇప్పుడు ఈ వాటాలు ఇవ్వాలంటున్నారు కదండి. ఈ వాటాలు ఇస్తానికి ఇప్పుడు వాళ్ళకే ఇప్పుడు అక్కడ తెలంగాణలో కూడా పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి కదండి. హలో, వింటున్నామండి, చెప్పండి. పెద్ద పెద్ద దేవాలయాలు సొమ్ము వాళ్ళు దీపదోప నైవేద్యాలు అక్కడ దేవాలయాలకు ఆ దేవాలయాలు
సొమ్ము వాడుకోవచ్చు కదండి. ఇడిపోయిన తర్వాత ఎక్కడి నుంచి అడగటం ఏంటండి? ఓకే అండి. అయిందా ఆయనది? అయింది. మేము విడిపోయిన తర్వాత అడగలేదుగా. విడిపోయే ముందు వాళ్ళు చెల్లించలేదు కాబట్టి అడుగుతున్నాం. విడిపోయే ముందు వీళ్ళు చెల్లించలేదు, వాళ్ళు చెల్లించలేదు. ఇటువైపు వాళ్ళు చెల్లించలేదు, అటువైపు వాళ్ళు చెల్లించలేదు. మొత్తం కలిపి 2500 కోట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా అందరి కోసం అడుగుంటే ఎలా ఉండేది స్వామి? అందరి కోసం ఉందమ్మా ఈ పిటిషన్లో. ఇందులో చూడండి, వీ హ్యావ్ పుట్ ది తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో యాజ్ ది పార్టీ. స్టేట్ ఆఫ్ తెలంగాణ, కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్, కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్, డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర స్టేట్, డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. 1 to 6 are the respondent. 7th respondent is TTD. ఓకే, నైస్. 7th respondent TTD. TTD is the last respondent. మేము టీటీడీ ఫస్ట్ రెస్పాండెంట్ కాదు. మాకు టీటీడీ మీద ఏ అక్కసు లేదు, కోపం లేదు, బాధ లేదు. మాకేంటంటే వీళ్ళందరూ వాళ్ళ డ్యూటీ చేయలేదు కాబట్టి బాధ. ఓకే, అక్కడి నుంచి రావాల్సింది వీళ్ళందరూ చేయాలి. రాయలసీమ పరిరక్షణ సమితి నుంచి నవీన్ కుమార్ రెడ్డి లైన్లో ఉన్నారండి. నవీన్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీరేమంటారండి? మేడం, ఇప్పుడు సౌందరరాజన్ గారు, స్వామి నమస్కారం. స్వామి, మీరు వాటాలు అడుగుతున్నారు. అండి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏమన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనా అండి వాటాలు అడిగేదానికి? కోట్లాది మంది భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు అవండి. ఈ రోజు మీరు కొండపైకి వచ్చి చూస్తే 1,00,000 మంది భక్తులు వస్తే ఆ 1,00,000 మందికి అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ స్వామివారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు, వైద్యం గాని, కళ్యాణ మండపాలు గాని, ఇవన్నీ ప్రతి ఏరియాలో, తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కళ్యాణ మండపాలు కట్టి దాన్ని నిర్వహణ చేస్తున్నారు. ఈ రోజు మీరు రాష్ట్రం విడిపోక ముందున్న చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర విభజన తర్వాత మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఇప్పుడప్పుడే అంతంత మాత్రం ఉండే దీన్ని మీరు మాకు వాటాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టుని ఆశ్రయించడం సమంజసమా? ఇంకోటి, మీరు అడుగుతున్నట్లు రాష్ట్ర విభజన తర్వాత అత్యంత ఆదాయం హైదరాబాద్ నగరం 60% ఆదాయాన్ని మేము కోల్పోయాము. మరి ఆ ఆదాయం కావాలని చెప్పి మేము అడగచ్చా అండి? అదేవిధంగా యాదగిరి గుట్టని ఈ రోజు కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్నారు. ఒక 5 ఏళ్ల తర్వాత అక్కడ వచ్చే ఆదాయాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడగచ్చా అండి? ఎంతవరకు సమంజసం అండి? ఈ రాజకీయ స్వలాభాల కోసం ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ రోజు మీరు హైకోర్టులో వేయడం అంటే సాక్షాత్ దేవదేవుణ్ణి కోర్టు పరిధిలోకి లాగుతున్నారు మీరు. అది భక్తులు సమర్పించే కానుకలండి. ఏ రాజకీయ పార్టీ నాయకుడో, కాంగ్రెస్ తోడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ తోడో, తెలుగుదేశం తోడో, బీజేపీ తోడో ఇచ్చిన డబ్బులు కాదు అవి. సామాన్య భక్తులు, కోట్ల మంది భక్తులు స్వామివారికి సమర్పించే కానుకలు. అది ఆ రోజు ధూపదీప నైవేద్యాల కోసం, అర్చక నిధి కోసం స్వామివారి ఆలయాల అభివృద్ధి లేదు కాబట్టి ఏదో కొంత ఇవ్వండి అని చెప్పని 1987లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఏదో అంచెలంచెలుగా టీటీడీ ఇస్తా వస్తుంది. అంతేగాని మాకు ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే 1000 కోట్ల బకాయిలు ఏదో కోర్టుకు లాగి ఎవరో వడ్డీ వ్యాపారం చేసేవాడు అప్పు ఎగ్గర కొడితే ఏ విధంగా కోర్టుకు ఆశ్రయిస్తారో చెక్కులు ఎత్తుకొని పోయి ఆ విధంగా మీరు శ్రీవారిని కోర్టుకు లాగడం ఎంతవరకు సమంజసం అండి? మీకు నిజంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందాలి, తెలంగాణ ప్రభుత్వానికి టీటీడీ నుంచి అన్ని వేల కోట్లు రావాలంటే ముఖ్యమంత్రి ఉన్నారు కదండి, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారు కదండి, అక్కడ వాళ్ళు అడగచ్చు కదండి. మిమ్మల్ని ఎందుకండి పావుగా వాడుతున్నారు? మీకు నిజంగా తెలంగాణ ప్రభుత్వం మీద అభిమానము, ప్రేమ ఉంటే చిలుకూరి ఆలయంలో ఉండి ఎందుకు పెట్టలేదండి మీరు? చిలుకూరి ఆలయానికి సంబంధించిన భూములన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి రాయిచ్చేసండి, లేదా టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసేసండి. టీటీడీ నుంచి అప్పుడు కావాలంటే తీసుకోండి నిధులు, మీకు కావాల్సింది. ఈ ఆలయంలో ఉండి పెట్టకూడదు. మీ ఆలయానికి సంబంధించిన, దేవాలయాలకు సంబంధించిన భూములు అట్లే ఉండాలి. కానీ టీటీడీ మాత్రం మాకు రావాల్సింది ఇస్తారా అన్నట్టు మీరు కోర్టులో వేయడం ఎంతవరకు సమంజసం అండి? ఇది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయండి. రాజకీయాలకు అతీతంగా మాత్రం ఏ రాజకీయ పార్టీ నాయకుడు సొమ్ము ఆడ శ్రీవారి ఉండిలో లేదండి. నేను రాయలసీమ పరిరక్షణ సమితి కదా ఆయన. నేను తెలంగాణ కోసం అడగలేదు నాయన, తెలంగాణ కోసం మాత్రమే అడగలేదు. నేను అడిగింది రాయలసీమలో కొంచెం ఆగు, నువ్వు మాట్లాడినంత విన్నాను ఉండు, దయచేసి. తెలంగాణలో కాదు, రాయలసీమలో ఉండేటటువంటి కడప జిల్లాలో ఎన్ని గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం స్కీమ్కి డబ్బులు చెల్లించలేకపోతున్నారు. అది వెళ్ళి చూడు ఒకసారి. ఆ రాయలసీమ ప్రాంతంలో, మీరు చిత్తూరు జిల్లాలో
ఎన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే దేవాలయాలకి ధూపదీప నైవేద్యం స్కీమ్ లో డబ్బులు చెల్లించలేకపోతున్నారు. నేను అడిగింది మొత్తం కామన్ గుడ్ ఫండ్ కింద, వాటాల కింద అడగలేదు. దయచేసి నా మాట విను, నీది మొత్తం నేను విన్నాను. మీరు ఈ రోజు టీటీడీనో లేదా ఇంకో వ్యక్తినో లాగడం లేదు. నేను టీటీడీ శ్రీవారి డబ్బుని ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు డబ్బు ఇవ్వకపోతే కోర్టుకు పోతారో, బాండ్ ఇచ్చి మాకు ఇస్తారా లేదంటే నోటీసులు ఇస్తాము, మీ ఆస్తులు అటాచ్మెంట్ చేస్తాం అన్నట్టు మీరు కోర్టుకు వెళ్ళడం ఎంతవరకు సమంజసం అండి? మేము కోర్టుకి వెళ్ళడం ఎందుకు సమంజసం అంటే ఒకటే మాట, నేను వింటున్నా, కొంచెం విను నాయన. నీ మీద నాకు ఏమీ కోపం లేదు, నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకో. నేను చిలుకూరులో ఉండి పెట్టలేదు, అదంతా తర్వాత విషయం. ముందు పాయింట్ ఏంటంటే ఈ దేవాలయాలన్నీ కూడా అన్ని పెద్ద దేవాలయాలు కాంట్రిబ్యూట్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. చిన్న చిన్న దేవాలయాన్ని కాపాడాలి. మహారాష్ట్ర కూడా ఉంది కదా, కేరళలో అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంది కదా, అది కూడా అడగండి. ఉండవయ్యా బాబు, అది ఉండవయ్యా. చట్టం కింద ఏ దేవాలయాలు వస్తాయో దాని గురించి అడుగుతారు. చట్టం కింద ఏ దేవాలయాలు వస్తాయి? ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం కింద ఆంధ్రప్రదేశ్లో ఉండే దేవాలయాలు వస్తాయి, అవునా కదా? ఈ దేవాలయాల్లో 10 ఏళ్ళు ఉందండి యాదాద్రి, ఇప్పుడు కేసీఆర్ గారు డెవలప్ అవునయ్యా బాబు. నేను నువ్వు అడుగు, నువ్వు ఇంప్లీడ్ పెటిషన్ వేయి, ఇంప్లీడ్ పెటిషన్ వేయి, నువ్వు రా కోర్టులో. ఇప్పటికే రాష్ట్రం 2 ఎందుకయ్యా బాబు మా ఆందోళనని తప్పుగా అర్థం చేసుకొని రాయలసీమలో ఉండే అర్చకుల పరిస్థితి, అయ్యా రాయలసీమ అర్చకుల పరిస్థితి, రాయలసీమ అర్చకుల పరిస్థితి దయచేసి నువ్వు పోయి రాయలసీమ గ్రామంలో ఉండే అర్చకుల పరిస్థితి తెలుసుకొని రా. రాయలసీమలో ఉండే అర్చకుల పరిస్థితి తెలుసుకొని రా. నువ్వు చిత్తూరు జిల్లా పో, అనంతపురం పో, కడప జిల్లాలో ఉన్నావు కదా నువ్వు. కడపలో ఉండేటటువంటి రాయలసీమలో ఉండే దేవాలయంలో ఉండే అర్చకుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడు. వాళ్ళ కోసం నేను అడిగింది, మా కోసం కాదు. ఈ పెటిషన్లో ఎక్కడైనా తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఇవ్వండి అని అడిగి ఉంటే చెప్పు నాకు. ఈ దేవాలయ వ్యవస్థలో ఏమేమో ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ సెక్టర్ వాళ్ళని, తెలంగాణ సెక్షన్ సెక్రటరీని, లాస్ట్ టీటీడీ 7వ రెస్పాండెంట్ టీటీడీ. ఇదేదో మీడియాలో వాళ్ళు పెట్టిన టైటిల్ పెట్టుకొని మీరు నన్ను పెట్టుకొని అపార్థం చేసుకోవద్దు. నువ్వు ఈ పెటిషన్ చదవాలి, ముందు పెటిషన్ చదివి నా బాధ తెలుసుకొని తర్వాత మాట్లాడాలి. పెద్ద దేవాలయాలు నేను అడగలేదమ్మా, ఈ పెటిషన్లో అలా ఉంది. అది పెటిషన్లో అలా ఉంది. టీటీడీ ఈజ్ అ మేజర్ డిఫాల్టర్ ఇన్ దిస్. కనకదుర్గ టెంపుల్ ఆల్సో హాజ్ నాట్ పేడ్, సింహాచలం టెంపుల్ ఆల్సో హాజ్ నాట్ పేడ్. TTD is major defaulter. TTD is a major defaulter. TTD ఇవ్వలేదు కాబట్టి TTD మీకు ముందు కనిపిస్తున్నది. అన్ని దేవాలయాలు అంతే ఉన్నాయి. 3 వారాల్లో అయితే వివరణ ఇవ్వాలని మాత్రం హైకోర్టు అయితే ఇంతవరకు చెప్పింది. మరి ఏం జరుగుతుందో చూద్దామమ్మా. థ్యాంక్ యూ అండి. కానీ ఒకటి మాత్రం ఏంటంటే మళ్ళీ ఒకసారి మీ HMTV ద్వారా భక్తులు, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం భక్తులు అంటే కోపం లేదు, తెలంగాణ ప్రాంతం భక్తులు అంటే అమితమైన ప్రేమ లేదు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన భక్తి. చిలుకూరులో మేము ఎందుకంటే ఒక విధానం పెట్టుకున్నాం, ఒక వ్యవస్థ పెట్టుకున్నాం, దాని ప్రకారం చిలుకూరు నడుస్తున్నది. దాన్ని సుప్రీంకోర్టు కూడా గౌరవించింది. ఆంధ్రప్రదేశ్గా కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గౌరవించింది, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గౌరవించింది, భక్తులు కూడా గౌరవిస్తున్నారు. మేము ఎందుకు ఉండి పెట్టలేదంటే అది వేరే, చర్చ వేరే, ఆ చర్చ వేరే పెట్టుకుందాం, అప్పుడు లైవ్గా తీసుకుంటాను. కానీ ఇవాళ మాత్రం ఈ చర్చలో నేను తెలంగాణ బాట నాకు ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే చిన్న దేవాలయాల్లో ఉండే దేవాలయాల్లో అర్చకులు, ఇతర ఉద్యోగులు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ కోసమే ఆ చిన్న చిన్న దేవాలయాలు బాగుపడాలి కాబట్టి, గ్రామీణ ప్రాంతంలో బాగుపడాలి కాబట్టి, ధర్మ పరిరక్షణ జరగాలి కాబట్టి, ధార్మిక చింతన ఉండాలి కాబట్టి ఈ ప్రయత్నం చేశాం. మమ్మల్ని అపార్థం చేసుకున్నా పర్వాలేదు, ఆ దేవదేవుడు మమ్మల్ని అర్థం చేసుకుంటాడు. ధన్యవాదాలు రంగరాజన్ గారు. అయితే మనం చూసుకుంటే టీటీడీ చేసిన ధార్మిక కార్యక్రమాలన్నీ చేస్తోంది అని చెప్తున్నారు. అటు టీటీడీ వాళ్ళు అయితే టీటీడీ నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని చిలుకూరు ఆలయ అర్చకులు సౌందరరాజన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించి మనం ఇంతవరకు చర్చా కార్యక్రమం కొనసాగింది. ఇది స్పెషల్ ఫోకస్.